ఇప్పుడు ఏ బి ఇరువైపులు ఎవరెవరు ఉన్నారు? బి మరియు సి. ఆప్షన్ చదవాల్సిన అవసరం లేదు అన్ని ఆప్షన్లు. ఈ ఆప్షన్ ఏ బిడి, ఆప్షన్ 2 బిసి, ఆప్షన్ ఈ ఈడి, ఆప్షన్ డి, ఆప్షన్ 4 ఈసి, సిఈ ఇవన్నీ చదవాల్సిన అవసరమే లేదు మనకు. ఇన్ఫర్మేషన్ వచ్చింది, పొజిషన్స్ ఫిక్స్ చేసేసినాం, అరేంజ్మెంట్ కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా సరిపోయింది. ఇక్కడ ఈ ఒక్కటే ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మనకు ఉండే, అది కూడా సెట్ అయిపోయింది. డైరెక్ట్ ఎక్కడ ఉంది బీసీ అని చూసుకోవాలి. బీసీ వెతకాలి, బీసీ ఎక్కడుంది. చలో బీసీ దొరికింది, ఖతం, రైట్ ఆన్సర్ పెట్టేసేయాలి అంతే. ఇక మళ్ళీ ఆప్షన్ కూడా చదవద్దు. ఈ 4 ఆప్షన్ కూడా చదవాల్సిన అవసరం కూడా లేదు నా దృష్టిలో. అసలు చదవాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్ బీసీ వెతకాలి, కళ్ళు వెళ్ళిపోతే బీసీకి టిక్ చేసేయాలి అంతే. వీటిని చదవాల్సినటువంటి 2-3 సెకండ్లు కూడా వేస్ట్ చేయొద్దు. అబ్దుల్ మరియు చందుల మధ్య ఈ ఉన్నాడు. ఇక్కడ మనకు దొరికింది లింక్. ఇక్కడ మనం అలా రాసి పెట్టుకున్నాం ఈ పాయింట్ ని. ఇక్కడ ఏమన్నాడు? అబ్దుల్ మరియు చందుల మధ్యలో ఈ ఉన్నాడంట. అంటే అబ్దుల్ ఇక్కడ ఉన్నాడు మరియు చందు ఇక్కడ వస్తాడు. ఇప్పుడు చందుల మధ్యలో ఎవరున్నారు? ఈ ఉన్నాడు. ఒకటే ఒక డైరెక్షన్ ఇచ్చింది, దాని తర్వాత డైరెక్ట్ గా మనకు దొరికిపోతుంది. ఫామ్ మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? దక్షిణ చిరున ఎవరున్నారు? డి. దీని యొక్క ఆన్సర్ ఏంటి? డి. ఆప్షన్స్ లేదు, ఏం లేదు, డైరెక్ట్. ఉత్తర వైపు చిరున ఎవరున్నారు? ఉత్తర వైపు ఎవరున్నారు? బి. దీని యొక్క ఆన్సర్ బి. తర్వాత మధ్యలో ఎవరున్నారు? ఈ. ఆన్సర్ డైరెక్ట్ ఈ. ఆప్షన్ వెతుకులేదు, ఏం లేదు. దక్షిణ వైపు నుండి 3వ స్థానం ఎవరిది? దక్షిణ వైపు నుంచి 3వ స్థానం అంటే దక్షిణ వైపు నుంచి 3వ స్థానం అన్నాడు. అంటే ఇది 1వ స్థానం, 2వ స్థానం, 3వ స్థానం, మళ్ళీ ఈ. చలో ఖతం. తర్వాత డేవిడ్ నుండి 2వ స్థానంలో ఎవరున్నారు? డేవిడ్ నుంచి 2వ స్థానం. డేవిడ్ వదిలిపెట్టేస్తే 1, 2, మళ్ళీ ఈ. మధ్యలో ఎవరున్నారు? నెక్స్ట్ చూద్దాం ఒకసారి పాయింట్. ఈచ్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఏ డిఫరెంట్ ప్రొఫెషన్. ఇక్కడ వృత్తి యాడ్ అయింది వాళ్ళది. ఇంతకు ముందు మనం లీనియర్ లో వృత్తి చూడలే. ఓన్లీ ఇట్లా 4, 5, 6, 7, 8 మందో ఇట్లా ఉన్నారు. మరి డైరెక్షన్స్ మారినాయి వాళ్ళవి. కానీ ఇక్కడ ఏమైందంటే వృత్తి యాడ్ అయిపోయింది. ఇక్కడ వాళ్ళది ఏం యాడ్ అయింది? ఇక్కడ వృత్తి యాడ్ అయింది. వాళ్ళు ఏం చేస్తారు ఏంటనేది యాడ్ అయింది. యాడ్ చేసిందంటే ఖచ్చితంగా దానికి సంబంధించి ఎంతో కొంత డెప్త్ అనేది పెరుగుతుంది క్వశ్చన్ కి. కాబట్టి ఒకసారి మంచిగా మైండ్ పెట్టి వినండి. ఓకేనా? ఏం పర్వాలేదు, టెన్షన్ రాసి చూడంగానే అమ్మ అనుకోవద్దు. చాలా ఈజీ, వెరీ వెరీ ఈజీ. నవ్వుకుండా చేస్తారు. ఇప్పుడు చూడు ఆన్సర్. డిఫరెంట్ ప్రొఫెషన్ పెద్ద క్వశ్చన్ ఇంత ఈజీగా ఆన్సర్ అయిపోతుంది. ఇప్పుడు క్వశ్చన్ ని మీరు క్షుణ్ణంగా చదవాలి. ఇక్కడ మీకు ఇంపార్టెంట్, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, నోట్ తీసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ ని, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ని పర్ఫెక్ట్ గా రీడ్ చేయాలి. క్వశ్చన్ ని ఎప్పుడు కూడా జాగ్రత్తగా చదవాలి. జాగ్రత్తగా చదవాలి. రెండో పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే క్వశ్చన్ ని చదివిన తర్వాత డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైతుందో, డైరెక్ట్ ఇన్ఫో ఏదైతుందో అది యాడ్ చేసేయాలి వెంటనే. ఇక్కడ ఆన్సర్ లో యాడ్ చేసేయాలి. మూడవ పాయింట్, సెకండరీ ఇన్ఫర్మేషన్ లేదా కంపారిటివ్ ఇన్ఫర్మేషన్ లేదా నెగటివ్ ఇన్ఫర్మేషన్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వస్తే ఏం చేయాలంటే ఇలా పక్కకు చిన్నగా రాసుకోవాలి. ఓకేనా? ఎంకి ఓ, ఎం ఓకి లెఫ్ట్ సైడ్ 5వ పొజిషన్ లో లెఫ్ట్ సైడ్ 5వ పొజిషన్ లో ఎం అని చెప్పింది ఇక్కడ. అదే మనకు కీ పాయింట్ అయిపోయింది ఇక్కడ. ఎఫ్ డస్ నాట్ ఫేస్ పి. పికి ఆపోజిట్ లో ఎఫ్ రాడంట. వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ పెట్టుకోండి. ఇక కింద మనము ఫిక్స్ చేస్తున్న పొజిషన్స్ పైన ఇది పెట్టుకుందాం మనం. ఏంటి? ఎఫ్ డస్ నాట్ ఫేస్ పి అంటే ఇక్కడ ఎఫ్ రాడు. ఇట్లా పెట్టుకో నీకు అర్థం కావడానికి. ఎఫ్ డస్ నాట్ ఫేస్ పి అండ్ ఎఫ్ నాట్ సిట్ ఎట్ ఎక్స్ట్రీమ్ ఎండ్ లో రాడంట. అంటే ఇక్కడ కూడా రాడు ఎఫ్. ఓకేనా? ఇక్కడ కూడా రాడు ఎఫ్. ఇక్కడ రాడు, ఇక్కడ రాడు, ఇక్కడ రాడు. ముగ్గురు దగ్గర రాదు. అక్కడ దాకా మనం క్లియర్ చదువుకున్నాం. ఎఫ్ ఈజ్ నాట్ అన్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ ఈ. ఈకి ఇమ్మీడియట్ నైబర్ ఎఫ్ కాదంట, ఇక్కడ కూడా కాదంట. అంటే మరి ఇక మిగిలింది ఏంటి మనకు? ఎఫ్ కి సంబంధించినటువంటిది ఇక్కడ వస్తాడు ఎఫ్. ఫిక్స్ అయిపోయిందా పొజిషన్? ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఎక్కడ ఏ తెలుగు రాష్ట్రాలలో మీకు ఎంతమంది ఫ్యాకల్టీలు మీకు చెప్పినా కూడా ఒకసారి కంపేర్ చేయండి. ఇలాంటి క్వశ్చన్స్, ఇలాంటి వేరియేషన్స్ మీకు ఒక్కొక్క దాంట్లో మీకు ఇస్తున్నామంటే అభ్యర్థులకు హై స్టాండర్డ్ లెవెల్స్ మేము పెంచాలి అనే ఉద్దేశంగా. నేను ఎస్ఐ సాధించినప్పుడు ఎంత కాంపిటీషన్ ఉండనో, ఎంత హై ఎండ్ లో మేము ప్రాక్టీస్ చేసే వాళ్ళము, అలా మీకు కూడా ప్రాక్టీస్ చేయించాలనే ఉద్దేశంగానే నేను పర్సనల్ గా నేను ఇంత బిజీ ఉన్న షెడ్యూల్లో కూడా మీకు ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నా.
హలో ఫ్రెండ్స్, మోస్ట్ వెల్కమ్ టు అయాన్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము స్పెసిఫిక్గా మనం సీటింగ్ అరేంజ్మెంట్లో నేను మీకు బేసిక్ కాన్సెప్ట్స్ మొత్తం నేను చెప్పాను. సీటింగ్ అరేంజ్మెంట్ ముఖ్యంగా ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, చాలా మంది పిల్లలు అడిగారు, సార్ చాలా కన్ఫ్యూజన్గా ఉంది, చాలా మోడల్స్ దాంట్లో ఉన్నాయని అంటున్నారు, ఎలా చేస్తే బాగుంటుంది సార్ అంటే, అర్థం చేసుకుంటే చాలా ఈజియెస్ట్ సబ్జెక్ట్, చేసుకోకపోతే చాలా కష్టమైన సబ్జెక్ట్ అది. కాబట్టి దాని గురించి నేను మీకు బేసిక్ కాన్సెప్ట్ మొత్తము బేసిక్ వేలో మీకు నిన్న ఎక్స్ప్లెయిన్ చేశా. ఈరోజు మనం పర్టికులర్గా లీనియర్ అరేంజ్మెంట్ గురించి చూద్దాం. వరుస క్రమము అనేటువంటి దాంట్లో మీకు ఒక 4 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ నేను మీకు ఇస్తా. లీనియర్లోనే 4 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తా, మోడల్స్ ఇస్తా. ఆ 4 మోడల్స్ కనుక మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే, ఇప్పుడు నేను చెప్పింది కనుక మీరు మంచిగా విని అర్థం చేసుకుంటే, మీకు లీనియర్ అరేంజ్మెంట్లో ఇంకా ఎలాంటి మోడల్ వచ్చినా కూడా అటు ఐబీపీఎస్ పిఓ వరకు, బ్యాంకింగ్ వరకు, ఎస్ఎస్సి సిజిఎల్ వరకు మీకు ఈజీగా మీరు చేయగలుగుతారు. ఆల్రెడీ మీకు దీంట్లో నేను కొన్ని ఆల్రెడీ ఎస్ఐ మెయిన్స్లో వచ్చినటువంటి పేపర్ క్వశ్చన్స్ కూడా నేను తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? సో చలో లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ టాపిక్. సో ఈరోజు టాపిక్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక ఛాలెంజ్ క్వశ్చన్ ఉంది. నేను ఇప్పటి నుంచి ఎప్పుడు కూడా క్లాస్ చెప్తే మీకు ఒక ఛాలెంజ్ క్వశ్చన్ ఇస్తా. ఆ ఛాలెంజ్ క్వశ్చన్లో కనుక ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారో మైండ్ని అప్లై చేసి వారి లోపటి నుంచి ఒకరిని సెలెక్ట్ చేసి, ఎవరైతే అన్ని రైట్ ఆన్సర్ చేశారో వాళ్ళ నుంచి ఒకరిని సెలెక్ట్ చేసి వారు దేంట్లో అయితే వీక్ ఉన్నారో ఆ సబ్జెక్ట్ అయాన్ ఇన్స్టిట్యూషన్ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా ఉచితంగా వారికి ఇప్పుడే జరుగుతుంది. ఇది ఆ యొక్క పర్టికులర్ అభ్యర్థిని ఎంకరేజ్ చేయాలి, వారిని మనము సపోర్ట్ చేయాలనే ఉద్దేశంగా నేను మీకు ఇచ్చేటువంటి ఒక పర్సనల్ గిఫ్ట్ అని అనుకోండి. సో చలో లెట్ us స్టార్ట్ అవర్ ఫస్ట్ క్వశ్చన్. ఓకే, చూడండి, ఇప్పుడు క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఎస్ఐ మెయిన్స్ లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. ఎస్ఐ మెయిన్స్ లో వచ్చింది. ఏ పేపర్లో వచ్చిందంటే 2016 మెయిన్స్ పేపర్లో వచ్చింది. మెయిన్స్ ఎస్ఐ పేపర్లో వచ్చింది. క్వశ్చన్ చూడండి, ఒకసారి చదువుతున్నా. ఆల్రెడీ క్వశ్చన్ ఉంది, మీకు కనబడుతుంది క్వశ్చన్ చూడండి ఏముందో. ఏబిసిడిఈలు ఒక బల్లపై కూర్చున్నారు. రాసుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఇక్కడ మీకు మైండ్లో పెట్టుకోండి. ఫస్ట్ పాయింట్, క్వశ్చన్ ఒకటేసారి చదవాలి. మళ్ళీ చెప్తున్నా, క్వశ్చన్ ఓన్లీ యూ షుడ్ రీడ్ 1 time ఓన్లీ. ఒకటేసారి చదవాలి క్వశ్చన్, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, 1 time అనేది గుర్తుపెట్టుకోండి. 1 time ఓటీపీ లెక్క గుర్తుపెట్టుకోండి. ఓకేనా? 1 time. సెకండ్, దీంట్లో మళ్ళీ చెప్తున్నా, ఒకసారి క్వశ్చన్ చేసే ముందే చెప్తున్నా, డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక కింద పెట్టేసేయండి. డైరెక్ట్ ఇన్ఫో ఉంటే పెట్టేసేయండి. ఒకవేళ సెకండరీ ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక పక్కకు పెట్టుకోండి. ఇట్లా ఈ ప్రకారంగా గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు ఇక్కడ మనం ప్రాబ్లం చేస్తాం, ఇదే ప్లేస్లో ప్రాబ్లం చేస్తాం. చూడండి, ఏబిసిడిఈలు ఒక బల్లపై కూర్చున్నారు. ఓకే, 5 ఉన్నారు, ఒక బల్లపై కూర్చున్నారు అని చెప్పిండు. ఓకేనా? బి పక్కన ఏ ఉన్నాడంట. ఇక్కడ రాసుకుంటున్నాడు డైరెక్ట్ బి ఏ. బి ఇటు కూడా ఉండొచ్చు, అటు కూడా ఉండొచ్చు, మామూలు రాసుకుంటున్నా. బి పక్కన ఏ ఉన్నాడు. డి పక్కన సి కూర్చుండి అన్నాడు. అయితే 2 అయితే ఆల్రెడీ అయిపోయినాయి. ఇక్కడ మళ్ళా మామూలుగా ఇట్లా రాద్దాం ఒకసారి. డి పక్కన సి కూర్చున్నాడంట. ఫర్ ఎగ్జాంపుల్ రాద్దాం సిడి. ఓకేనా? సిడి ఇలా రాసుకున్నా. డిఈతో కూర్చోలేదు, ప్రస్తుతానికి అది మనకు అవసరం లేదు. డి క్యాన్సల్ అంటే డి ఎటు పక్కన కూడా లేడానికి, డిఈ వాళ్ళు పక్కకు లేరు అని అర్థం. ఈ సింబల్ ఇది షార్ట్ ఫామ్ లో పక్కకు రాసుకోవాలి, ఆ కండిషన్ మర్చిపోకుండా. ఈ బల్లకు ఎడమ అంచున కూర్చున్నాడు. చూడండి, ఈ బల్లకు ఎడమ అంచు అంట. ఆల్రెడీ 5 ఉన్నారు, 4 అయిపోయారు. ఎడమ అంచు అంటే ఇక్కడ రాసుకుంటున్నా. ఈ పొజిషన్ ఫిక్స్, ఒక పొజిషన్ ఫిక్స్ అయిపోయింది, కూర్చున్నాడు. కుడివైపు నుండి 2వ స్థానంలో సి ఉన్నాడు. ఇది కూడా కన్ఫర్మ్ అయిపోయింది. ఓకేనా? కన్ఫర్మ్ అయిపోయినా స్టార్ పెడుతున్నా. ఇది ఇక్కడ కన్ఫర్మ్ అయిపోయింది. కుడివైపు నుండి 2వ స్థానంలో సి ఉన్నాడంట. బిఈల కుడి పక్కన ఏ ఉండగా, ఉన్నాడంట. అంటే ఈ అయితే ఆల్రెడీ ఇప్పుడు ఏకి కుడి పక్కన ఉండాలంటే ఇటు 2 అటు 2 పొజిషన్స్ ఉన్నాయి. ఈ పొజిషన్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. సి ఈడి పక్కకు లేరని చెప్పిండు, కాబట్టి డి అక్కడనే పెట్టేసినాం మనం. ఈ ఇక్కడ వచ్చింది. ఉన్న ప్లేసులు మాత్రం ఇవి 2. ఈ రెండిట్లో కూడా బికి కుడి పక్కన ఏ ఉండాలంట. బికి కుడి పక్కన ఉండాలి, ఈ కుడి పక్కన ఉండాలి. అంటే ఏ అయితే రాలేదు ఈ పరిస్థితుల్లో, కాబట్టి ఇక్కడ పొజిషన్ విలువ ఫిక్స్ చేస్తున్నాం మనం. ఓకేనా? ఇక్కడ 3వ పొజిషన్ బి ఫిక్స్ అయిపోయింది, 4వ పొజిషన్ ఏ ఫిక్స్ అయిపోయింది.
ఓకేనా? ఇది మలిపేస్తున్నా. అది మామూలుగా మనం రాసుకున్నాం కదా, ఇది కన్ఫర్మ్ చేసేసినాం మనం. ఇవి పొజిషన్స్ ఫిక్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఎన్ని పొజిషన్స్ వచ్చినాయి? 1 2 3 4 5. ఆటోమేటిక్ డి ఎక్కడ ఉందో అక్కడ ఉండిపోయింది. ఇవన్నీ కూడా మనకు స్టేట్మెంట్లతో వచ్చింది. ఇక్కడ ఎట్లాగూ పక్క పక్కన లేరని చెప్పిండు. ఇది ఒక మూలకు వచ్చింది, ఇది ఒక మూలకు వచ్చేసింది. ఇవి మూడు కూడా మనకు ఇన్ఫర్మేషన్, డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. వెరీ వెరీ బేసిక్ క్వశ్చన్, వెరీ బేసిక్ క్వశ్చన్. ఇంతకంటే బేసిక్ క్వశ్చన్ ఇంక ఉండదు మీకు దీంట్లో. లీనియర్ అరేంజ్మెంట్ లో మనం ఇప్పుడు క్వశ్చన్ చూసినాం. ఇక క్వశ్చన్ ఏమడుతున్నాడు చూడిగా, ఇక్కడ బిఈల కుడి పక్కన ఏ ఉండగా ఏని పెట్టేసినాం. ఏసీలు కలిసి కూర్చున్నారు. ఆల్రెడీ అది ఇన్ఫర్మేషన్, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అవసరం లేదు మనకు. ఏసీలు కలిసే ఉంటారు ఎట్లాగూ. అంటే డి ఇక్కడ సి పెట్టొచ్చు, ఇక్కడ సి పెట్టొచ్చు కదా అనేటువంటి డౌట్ వచ్చినప్పుడు మనకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తో కన్ఫర్మ్ అయిపోతుంది. ఏంటి? సి ఇక్కడ ఏసీలు కలిసి ఉండాలి. రెండో వైపు నుంచి ఇక్కడ ఆల్రెడీ మనకు ఇక్కడ ఇచ్చాడు. కుడి వైపు నుండి రెండవ స్థానంలో సి అని ఉన్నాడు. ఇది కుడివైపు నుంచి రెండవ స్థానంలో సి, ఒకటో స్థానం, రెండో స్థానం. ఇది కూడా ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, అది అవసరం లేని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఇక్కడ. ఓకేనా? అప్పుడు ఏకి ఇరువైపులా ఉన్న వ్యక్తులు ఎవరు అంటున్నాడు. ఇప్పుడు ఏకి ఇరువైపులు ఎవరెవరు ఉన్నారు? బి మరియు సి. ఆప్షన్ చదవాల్సిన అవసరం లేదు అన్ని ఆప్షన్లు. ఈ ఆప్షన్ ఏ బిడి, ఆప్షన్ 2 బిసి, ఆప్షన్ ఈ ఈడి, ఆప్షన్ డి, ఆప్షన్ 4 ఈసి, సిఈ. ఇవన్నీ చదవాల్సిన అవసరమే లేదు మనకు. ఇన్ఫర్మేషన్ వచ్చింది, పొజిషన్స్ ఫిక్స్ చేసేసినాం, అరేంజ్మెంట్ కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా సరిపోయింది. ఇక్కడ ఈ ఒక్కటే ఇన్ఫర్మేషన్, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మనకు ఉండే, అది కూడా సెట్ అయిపోయింది. డైరెక్ట్ ఎక్కడ ఉంది బీసీ అని చూసుకోవాలి. బీసీ వెతకాలి. బీసీ ఎక్కడుంది? చలో బీసీ దొరికింది, ఖతం, రైట్ ఆన్సర్ పెట్టేశారు అంతే. ఇక మళ్ళీ ఆప్షన్ కూడా చదవద్దు. ఈ 4 ఆప్షన్ కూడా చదవాల్సిన అవసరం కూడా లేదు నా దృష్టిలో. అసలు చదవాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్ బీసీ వెతకాలి, కళ్ళు వెళ్ళిపోతే బీసీకి టిక్ చేయాలి అంతే. వీటిని చదవాల్సినటువంటి 2-3 సెకండ్లు కూడా వేస్ట్ చేయొద్దు. ఒక క్వశ్చన్కి 2 సెకండ్లు వేస్ట్ చేస్తే నీకు 200 క్వశ్చన్లకు ఎన్ని సెకండ్లు వేస్ట్ అవుతుందో లెక్క పెట్టుకో ఒకసారి. అలా అలా ఎక్కడ దొరికితే అక్కడ ఒక్క సెకండ్ కూడా మనకు మిగిలే టైం ఉంటే ఆ సెకండ్ అక్కడ మిగిలించుకోవాలి మనం. అలా చేస్తేనే ఇలాంటి పెద్ద పెద్ద క్వశ్చన్స్ నువ్వు ఈజీగా చేయగలుగుతావు. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పినా, 1 టైం రీడింగ్, ఒకటేసారి క్వశ్చన్ చదవాలి. ఈ యొక్క సీటింగ్ అరేంజ్మెంట్ పెద్ద క్వశ్చన్స్ ముఖ్యంగా ఒకటేసారి క్వశ్చన్ చదవాలి. డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే డైరెక్ట్ ఇక్కడ పెట్టేసిన, ఇండైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఇలా గీత పెట్టుకుని పక్కకు రాసుకున్నా. ఇక క్వశ్చన్తో పని లేదు, ఓన్లీ ఇక్కడ చూసుకుంటూనే ప్రాబ్లం చేసుకోవచ్చు. ఓకేనా? ఇది ఎస్ఐ మెయిన్స్ 2016 వచ్చినటువంటి క్వశ్చన్. ఓకే, చలో ఇప్పుడు రెండో ప్రశ్న ఒకసారి మనం చూద్దాం. చలో చూడండి. ఒక క్లాసులో అబ్దుల్, భాస్కర్, చందు, డేవిడ్, ఈశ్వర్ అనే విద్యార్థులు తూర్పు వైపు అభిముఖంగా కూర్చొని ఉన్నారు. చదివేటప్పుడే పర్ఫెక్ట్ గా క్షుణ్ణంగా ఒకేసారి చదవండి. అబ్దుల్, భాస్కర్, చందు, డేవిడ్, ఈశ్వర్ 5 మంది పిల్లలు ఉన్నారు. వారు ముఖ్యంగా పాయింట్ నోట్ చేయాల్సినటువంటి పాయింట్ ఏంటంటే తూర్పు వైపు అభిముఖంగా నిలబడ్డారు. చలో ఇప్పుడు చూద్దాం. ఇక తూర్పు అభిముఖంగా అంటే దీన్ని 2 రకాలు చేయొచ్చు మనం. దీన్ని ఫస్ట్ టైప్, సెకండ్ టైప్, 2 రకాలుగా మీరు చేయొచ్చు. మీ ఇష్టం, మీరు ఎలా చేసుకున్నా, మీకు ఎలా ఈజీ అయితే అలా చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైప్ చేద్దాం. ఇంతకు ముందు మనం ఒకటి చేసినాం. ఏం చేసినాం ఇంతకు ముందు? ఇది నార్త్ అని అనుకున్నాం, ఇది ఈస్ట్ అనుకున్నాం, అంటే ఉత్తరం. ఇది తూర్పు, ఉత్తరం ఆపోజిట్లో దక్షిణం, నార్త్ ఆపోజిట్లో సౌత్, దక్షిణం. ఇక్కడేమో మనకు వెస్ట్ అంటే పడమర. ఇవి మన డైరెక్షన్స్. నేను ఏం చెప్పినా ఇంతకుముందు అంటే, నువ్వు నార్మల్గా ఉత్తరం దిక్కు మనం ఫేస్ చేసి ఉంటే కనుక నీకు రైట్ సైడ్ తూర్పు, నీకు వెస్ట్ సైడ్ పడమర అనుకో అని చెప్పిన. అదేవిధంగా ఉత్తరం దిక్కు నువ్వు ఫేస్ చేయకుండా తూర్పు దిక్కు ఫేస్ చేసినావు అనుకో, ఈ సర్కిల్ ఎటుంటే అటు నీ ఫేస్ అనమాట. తూర్పు దిక్కు ఫేస్ చేస్తే నీ చేతులు ఇవి. ఇంతకు ముందు పెట్టిందేమో ఇక్కడ, ఇక్కడ తలకాయ ఇక్కడ ఉంది నాది, చేతులు ఇట్లా ఉన్నాయి, చక్కగా పెట్టుకున్నాను నేను ఇట్లా. అప్పుడు తూర్పు దిక్కు రైట్ సైడ్ అయిపోయింది నాకు, పడమర దిక్కేమో లెఫ్ట్ సైడ్ అయింది. ఇది నా రైట్ హ్యాండ్ అయిపోయింది, ఇది నా లెఫ్ట్ హ్యాండ్ అయిపోయింది. ఇక్కడ అయితే క్లియర్ ఉండే. ఫస్ట్ క్వశ్చన్ ఆల్రెడీ మనం చేసినాం. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, క్వశ్చన్లో ఏమంటున్నాడు ఇక్కడ, తూర్పు దిక్కు అభిముఖంగా నిలబడ్డారు అని చెప్తుండవు. తూర్పు దిక్కు అభిముఖంగా నిలబడితే రైట్ ఏమవుతుంది? దక్షిణం అవుతుంది. ఇలా నిలబడ్డాడు, రైట్ ఏమైతే దక్షిణం అవుతుంది. దీన్ని మనం ఏం చేసుకోవచ్చు? రైట్ అంటే దక్షిణం అని అర్థం. రైట్ అన్నా దక్షిణం అన్నా
నీకు దక్షిణం అంటే రైట్ అని అర్థం, రైట్ అంటే దక్షిణం అని అర్థం. అదే కనుక ఇటైతే లెఫ్ట్ అంటే ఉత్తరం అని అర్థం, లెఫ్ట్ అంటే ఉత్తరం అని అర్థం. ఇక్కడ దాకా అయితే క్లియర్గా అర్థమైంది కదా. పైకి చూస్తున్నప్పుడు రైట్ తూర్పు, లెఫ్ట్ పడమర, తూర్పుకి చూస్తున్నప్పుడు రైట్ దక్షిణం, లెఫ్ట్ ఉత్తరం. ఇక్కడ వరకు క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఇలా నిలబడి ఉన్న వాళ్ళు, ఓకేనా? ఇక్కడ రాస్తున్నాం చూడండి, ఇది దక్షిణం అంటే ఆల్రెడీ తెలుసు మీకు, సౌత్ ఇంగ్లీష్ వాళ్ళకు. ఇక్కడ ఉత్తరం నార్త్. ఇది మనకు ఈ యొక్క డైరెక్షన్ గురించి ఇన్ఫర్మేషన్, ఈ ప్రాబ్లం సంబంధించినటువంటి డైరెక్షన్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే దీనికే రాస్తా ఆన్సర్. చూడండి ఈ ఫస్ట్ టైప్ ఒకసారి చూడండి. ఇలా డైరెక్షన్ ఇలా ఉంది మీది, ఇదే డైరెక్షన్ అనుకోండి. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అడుగుతున్నాడు ఆయన. ఫస్ట్ ఏమంటున్నాడు, అబ్దుల్ భాస్కర్ కు కుడి పక్కన ఉన్నాడంట. అబ్దుల్ భాస్కర్ కుడి పక్కన ఉన్నాడంటే కుడి పక్కన ఎడిపోతుంది కిందికే కదా. భాస్కర్ కుడి పక్కన ఎవరున్నారు, అబ్దుల్ ఉన్నాడు. అంటే ఇక్కడ బి, ఇక్కడ ఏ. కుడి పక్కన ఎవరున్నారో వాళ్ళని కుడి పక్కకు రాయాలి. అబ్దుల్ కామా ఇచ్చింది ఇక్కడ, మంచిగా చూడాలి. ఇది అబ్దుల్ భాస్కర్ కు కుడి పక్కన ఉన్నాడు అన్నాడు. అబ్దుల్ ఎవరి కుడి పక్కన ఉన్నాడు, భాస్కర్ కుడి పక్కన ఎక్కడ పోతున్నాడు, కిందికి పోతున్నాడు. కాబట్టి అబ్దుల్ భాస్కర్ కుడి పక్కన పెట్టేసినాం ఆల్రెడీ. రెండో పాయింట్, డేవిడ్ మరియు ఈశ్వర్ల మధ్య చందు ఉన్నాడంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డేవిడ్ మరియు ఈశ్వర్ల మధ్య చందు ఉన్నాడు. ఇక్కడ ఎక్కడ కూడా కలుస్తలేదు. కాబట్టి ఇంతకుముందు చెప్పాను కదా, ఇలా రఫ్ రాసుకో. డేవిడ్ ఈశ్వర్ల మధ్యలో చందు ఉన్నాడు. ఇలానే ఉండొచ్చు, లేదా ఈశ్వర్ ఇక్కడ ఉండి చందు ఇక్కడ ఉండి డేవిడ్ ఇక్కడ ఉండొచ్చు. ఈ రెండు కండిషన్స్ కూడా ఉండొచ్చు, అదేందో తెలియదు మనకు. అబ్దుల్ మరియు చందుల మధ్య ఈ ఉన్నాడు అన్నాడు. ఇక్కడ మనకు దొరికింది లింక్. ఇక్కడ మనం అలా రాసి పెట్టుకున్నాం ఈ పాయింట్ ని. ఇక్కడ ఏమన్నాడు, అబ్దుల్ మరియు చందుల మధ్యలో ఈ ఉన్నాడంట. అంటే అబ్దుల్ ఇక్కడ ఉన్నాడు మరియు చందు ఇక్కడ వస్తాడు. ఇప్పుడు చందుల మధ్యలో ఎవరున్నారు, ఈ ఉన్నాడు. ఒకటే ఒక డైరెక్షన్ ఇచ్చింది, దాని తర్వాత డైరెక్ట్ గా మనకు దొరికిపోతుంది ఆన్సర్ మొత్తం. ఇక అయిపోయింది. ABCD ఈ కథ. ఇది మనము పైనుంచి కిందికి చేస్తే. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమేమి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇక్కడ దక్షిణ చివరన ఎవరున్నారంట. దక్షిణ చివరన ఎవరున్నారు, దక్షిణం ఎక్కడ వస్తుంది, ఇది దక్షిణం, ఇది ఉత్తరం. ఓకేనా, ఇది దక్షిణం, ఇది ఉత్తరం. ఈ వ్యక్తికి రైట్. దక్షిణం అంటే మళ్ళీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇతనికి రైట్ ఇది, ఇతనికి లెఫ్ట్ ఇది. ఈ ఫామ్ మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా. దక్షిణ చివరన ఎవరున్నారు, డి. దీని యొక్క ఆన్సర్ ఏంటి, డి. ఆప్షన్స్ లేదు, ఏం లేదు, డైరెక్ట్. ఉత్తర వైపు చివరన ఎవరున్నారు, బి. దీని యొక్క ఆన్సర్ బి. తర్వాత మధ్యలో ఎవరున్నారు, ఈ. ఆన్సర్ డైరెక్ట్ ఈ. ఆప్షన్ వెతుకుడు లేదు, ఏం లేదు. దక్షిణ వైపు నుండి మూడవ స్థానం ఎవరిది, దక్షిణ వైపు నుంచి మూడవ స్థానం అంటే దక్షిణ వైపు నుంచి మూడవ స్థానం అన్నాడు. అంటే ఇది ఒకటో స్థానం, రెండవ స్థానం, మూడో స్థానం, మళ్ళీ ఈ. చలో కథం. తర్వాత డేవిడ్ నుండి రెండవ స్థానంలో ఎవరున్నారు, డేవిడ్ నుంచి రెండవ స్థానం. డేవిడ్ వదిలిపెట్టేస్తే 1, 2, మళ్ళీ ఈ. మధ్యలో ఎవరున్నారు, ఈ ఉన్నాడు. దక్షిణ వైపు నుండి మూడవ స్థానంలో ఎవరున్నారు, దక్షిణ వైపు ఇది 1, 2, 3 ఈ. డేవిడ్ నుండి రెండవ స్థానంలో ఎవరున్నారు, డేవిడ్ నుండి రెండవ స్థానంలో సిఈ. ఇలా అంటే నేను ఇక్కడ మీకు పేర్లు రాసి పెద్దగా అవుతాయి కాబట్టి డైరెక్ట్ ఇలా నేను మీకు ఈ యొక్క వారి ఫస్ట్ ఫామ్ ఒకటే రాసిన, మీరు పేర్లు రాసుకోవచ్చు. ఓకేనా. ఇది మనకు ఈ యొక్క ఆన్సర్ చేసేటువంటి క్రమం. దీన్నే మనం ఇంకోలాగా కూడా చేయవచ్చు. అది ఎట్లనో ఇప్పుడు చెప్తా చూడండి ఒకసారి. ఓకే, ఇంతకు ముందు మనము చేసినాం, నార్త్ పైన తీసుకున్నాం. నార్త్ వైపు మనం ఫేస్ చేసి ఉంటే ఎట్లా ఉంటుందో, మనము తూర్పు వైపు ఫేస్ చేస్తే ఎట్లుంటుందో డైరెక్ట్ క్వశ్చన్ ప్రకారంగా చేసినాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, అర్థమైందిగా. ఇంతకు ముందు ఏం చేసాము, తూర్పు వైపుకు ఉన్న డైరెక్షన్స్ లోనే డైరెక్ట్ తూర్పు వైపు ఫేస్ చేసినాం. అప్పుడు దక్షిణం మనకు రైట్ అయింది, ఉత్తరం మనకు లెఫ్ట్ అయింది. ఇది అర్థం కావాలనే మరీ 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 దీన్ని ఫోర్స్ చేసి చూపిస్తున్నాం మీకు. ఇలా వచ్చింది ఇంతకు ముందు. ఇంకొకటి కూడా చేసుకోవచ్చు మనం, సేమ్ ఆన్సరే వస్తుంది. అది ఎలా అంటే, ఇప్పుడు కిందికి వచ్చింది కదా, ఇలా కిందికి రాకుండా ఇదే ఫామ్ లో కూడా మనం చేయొచ్చు అదే ఆన్సర్ని. 1, 2, 3, 4, 5
5 వ్యక్తులు ఉన్నారు. నువ్వు తూర్పు వైపు ఫేస్ చేసి నిలబడ్డా అనుకో, ఇదే నీకు తూర్పు అనుకో. జస్ట్ ఇలా ఉన్నదాన్ని ఇలా యాంటీ క్లాక్ వైజ్ ఒక డైరెక్షన్ లో తిప్పేసి అంతే. ఒక 90 degrees డైరెక్షన్ చార్ట్ ని తిప్పేసి అంతే. ఓకేనా? తూర్పు అనుకో, ఇది తూర్పు. అప్పుడు ఉత్తరం ఏమిటి వస్తుంది? ఉత్తరం. తూర్పుకి ఆపోజిట్ లో పడమర. ఓకేనా? తూర్పు ఫేస్ చేసి నిలబడ్డారు వాళ్ళు. తూర్పు ఆపోజిట్ లో పడమర. అప్పుడు తూర్పు ఎటు ఉండాలి? రైట్కి ఉండాలి. ఉత్తరానికి రైట్ సైడ్ తూర్పు ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉత్తరం, ఇక్కడ దక్షిణం. రైట్ సైడ్కి పోతుంటే దక్షిణానికి పోయింది. ఇంతకుముందు కూడా అదే జరిగింది. రైట్ సైడ్కి పోతే దక్షిణానికి పోయింది, లెఫ్ట్ సైడ్ పోతే ఉత్తరానికి పోయింది. ఇక్కడ మనము జస్ట్ డైరెక్షన్ ని తిప్పేసినాం అంతే. మళ్ళీ ఈ యొక్క డైరెక్షన్ ఏదైతే ఉందో దీన్ని జస్ట్ ఒక యాంటీ క్లాక్ వైజ్ 90 degrees తిప్పేసినాం అంతే. అప్పుడు ఉత్తరం, తూర్పు, ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర ఇలా వచ్చింది. ఇప్పుడు ఒకసారి చూడు, మళ్ళీ సేమ్ అదే క్వశ్చన్. అబ్దుల్ భాస్కర్ కుడి పక్కన ఉన్నంట. ఇది డైరెక్ట్ కుడి పక్కన అబ్దుల్ భాస్కర్ కుడి పక్కన ఉన్నాడు. అబ్దుల్ భాస్కర్ కుడి పక్కన ఉన్నాడు. కుడి కదా, ఇది కుడి, ఇది ఎడమ. ఓకేనా? నెక్స్ట్, డేవిడ్ మరియు ఈశ్వర్ల మధ్యలో చందు ఉన్నాడు. డేవిడ్ ఇక్కడనే ఉండొచ్చు చందు, లేదా ఈ ముందుండి డి తర్వాత ఉండొచ్చు, మధ్యలో చందు ఉండొచ్చు. ఈ 2 పాయింట్లు ఉన్నాయి కాబట్టి మనం పక్కకు రాసుకున్నాం. 3వ పాయింట్, అబ్దుల్ మరియు చందుల మధ్యలో ఈ ఉన్నాడంట. అబ్దుల్ ఇక్కడ ఉన్నాడు మరియు చందు ఇక్కడ వస్తాడు. మధ్యలో ఎవరు వస్తారు? ఈ వస్తారు. ABCDE అయిపోయింది ఆన్సర్. ఇక క్వశ్చన్ వాడు 100 క్వశ్చన్లు వేయని ఇక్కడ. ఇది ఒక్కటి కన్ఫర్మ్ అయిపోయింది అనుకో, నీకు ధనాధన కొట్టుకుంటూ పోవచ్చు నువ్వు. దీని ప్రకారంగా ఆన్సర్ చూద్దాం ఒకసారి. దక్షిణ చివరన ఎవరున్నారంట? మనకి ఇక్కడ దక్షిణ చివర ఏది? డి. ఆన్సర్ సరిపోయిందా? దక్షిణ చివర సరిపోయింది, ఆన్సర్ డి సరిపోయింది. ఉత్తర వైపు చివరన ఎవరున్నారంట? ఉత్తరం మనకి ఏది? ఉత్తరం. ఆ దక్షిణం, ఇది ఉత్తరం, బి. సరిపోయిందా? సరిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ రాసిన కదా ఆల్రెడీ మీకు. రెడీ? నెక్స్ట్, మధ్యలో ఎవరున్నారు? ఈ. సరిపోయిందా? సరిపోయింది. దక్షిణ వైపు నుండి 3వ స్థానంలో ఎవరున్నారు? దక్షిణ వైపు నుంచి 3వ స్థానం, 1వ, 2వ, 3వ స్థానం ఎవరున్నారు? ఈ. సరిపోయింది. డేవిడ్ నుండి 2వ స్థానంలో ఉన్నది ఎవరు? డేవిడ్ 1, 2, ఈ. మళ్ళీ సరిపోయింది. ఒకటే ప్రశ్నను 2 విధాలు కూడా మనం చేయవచ్చు. ఇది చాలా మంది మీకు చెప్పకపోవచ్చు, కానీ మీకు ఎలా అర్థమైతే అలా చేసుకోండి. మీరు ఈ రెండింటిని ఒకసారికి 2 సార్లు మీరు ప్రాక్టీస్ చేస్తుంటే అర్థమవుతుంది. చాలా మంచిగా అర్థమవుతుంది అనుకుంటున్నా. లీనియర్ అరేంజ్మెంట్ పర్ఫెక్ట్ గా మైండ్ లో దిగుతుంది కాబట్టి అదే మైండ్ సెట్ తో ఉండండి. ఖచ్చితంగా మీకు ద బెస్ట్ వేలో మీకు ఇక్కడ నేర్పించడానికి నేను రావడం జరిగింది. ఒకసారి మనం ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి, 3rd క్వశ్చన్ మనం చూస్తున్నాం. 3rd క్వశ్చన్ ఇక్కడ మీరు చూస్తున్నారు. ప్రతి క్వశ్చన్ లీనియర్ అరేంజ్మెంట్ లో వరుస క్రమంలో ఆల్రెడీ లైన్ రో మనం చూసినాం, రో చూసినాం. డైరెక్షన్ మార్చి మీకు 2 డైరెక్షన్ కూడా చూపించిన. ఇప్పుడు దాంట్లోనే నెక్స్ట్ లెవెల్, కొంచెం లెవెల్ అప్గ్రేడ్ చేస్తూ మీకు ఇస్తున్నా. ఇది సెంట్రల్ లెవెల్లో మీకు హై స్టాండర్డ్ బుక్స్ లో నుంచి తీసి నేను మీకు ప్రిపేర్ చేసినటువంటి క్వశ్చన్ ఇది. మీకు ఎక్కడ కూడా ఎవరు కూడా ఈ క్వశ్చన్ చెప్పి ఉండరు నాకు తెలిసి. ఇలాంటి క్వశ్చన్ మీరు చూసుంటారు, కానీ ఇది వెరీ వెరీ మంచి హై స్టాండర్డ్ క్వశ్చన్ ఇది. ఒకసారి చూద్దాం క్వశ్చన్. చూడండి, ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయిన నేను అనుకున్న వాళ్ళు కూడా చేసి చూడండి, మీకు అర్థమవుతుంది ఎంత హై స్టాండర్డ్ ఉందో ఇది. ఇక్కడ చూడండి, ఒకసారి చదివేటప్పుడే ఆన్సర్ చేయమని చెప్పిన. 1 time రీడింగ్ అంతే. డైరెక్ట్ ఇక్కడ నేను చూస్తున్నా 7% అన్నాడు అంతే. ఫస్టే 7% అనగానే నేను ఏం చేస్తా అంటే ఇక్కడ రాసేస్తా 1, 2, 3, 4, 5, 6, 7. ఇదంతా క్వశ్చన్ చూసి అమ్మని ఇంత పెద్ద క్వశ్చనా, ఇది ఎక్కడైతుందిరా నాయన, మనకు ఇది మన క్వశ్చన్ కాదని చెప్పి వెళ్ళిపోతారు మన వాళ్ళు. అవసరమే లేదు, చాలా ఈజియెస్ట్ క్వశ్చన్ ఇది. ఇట్లా చిటికలు అయిపోతుంది. చూడండి ఒకసారి, నీకు అవంతా అవసరం లేదు, నీకు స్టేట్మెంట్ కావాలంతే. ఏ స్టేట్మెంట్ అక్కడ రాసుకుంటూ పో అంతే, క్లియర్ అయిపోతుంది. MNOPQRS. ఓకే, వాళ్ళ 7 ఉన్నారంట. స్టాండింగ్ ఇన్ ద స్ట్రేట్ లైన్ ఫేసింగ్ నార్త్ డైరెక్షన్. 7 వ్యక్తులు MNOPQRS ఒక స్ట్రేట్ లైన్ లో నిలబడి ఉన్నారు. నార్త్ డైరెక్షన్ లో ఫేస్ చేశారు. అభిముఖము నార్త్, ఉత్తరం వైపు అభిముఖం చేశారు. ఇది స్టాండర్డ్ బుక్ నుంచి తీసుకున్నా కాబట్టి తెలుగులో ఉండదు, నేను మీకు తెలుగులో ఇస్తున్నా. ఇంతవరకు మీరు తెలుగులో ఇది ఎక్కడ చూడలేదు కావచ్చు. ఉత్తరం, నార్త్. ఓకే, బట్ నాట్ నెసెసరీలీ ఇన్ ది సేమ్ ఆర్డర్. ఓకే, నా అంటే సేమ్ ఆర్డర్ లో కాదు వీళ్ళు. MNOPQR ఇట్లానే MNOPQR లో ఇట్లా లేరు అని అర్థం.
నెక్స్ట్ చూద్దాం ఒకసారి పాయింట్. ఈచ్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఏ డిఫరెంట్ ప్రొఫెషన్. ఇక్కడ వృత్తి యాడ్ అయింది వాళ్ళది. ఇంతకు ముందు మనం లీనియర్ లో వృత్తి చూడలే. ఓన్లీ ఇట్లా 4, 5, 6, 7, 8 మందో ఇట్లా ఉన్నారు. మరి డైరెక్షన్స్ మారినాయి వాళ్ళవి. కానీ ఇక్కడ ఏమైందంటే వృత్తి యాడ్ అయిపోయింది. ఇక్కడ వాళ్ళది ఏం యాడ్ అయింది? ఇక్కడ వృత్తి యాడ్ అయింది. వాళ్ళు ఏం చేస్తారు ఏంటనేది యాడ్ అయింది. యాడ్ చేసిందంటే ఖచ్చితంగా దానికి సంబంధించి ఎంతో కొంత డెప్త్ అనేది పెరుగుతుంది క్వశ్చన్ కి. కాబట్టి ఒకసారి మంచిగా మైండ్ పెట్టి వినండి, ఓకేనా? ఏం పర్వాలేదు, టెన్షన్ పడాల్సి చూడంగానే అమ్మ అని అనుకోవద్దు. చాలా ఈజీ, వెరీ వెరీ ఈజీ. నవ్వుకుండా చేస్తారు. ఇప్పుడు చూడు ఆన్సర్. డిఫరెంట్ ప్రొఫెషన్. ప్రొఫెషనరీ ఆఫీసర్ ఒకడు, అందులో జర్నలిస్ట్ ఒకతను, క్లర్క్ ఒకతను, ఇంజనీర్, బిజినెస్ మ్యాన్, మేనేజర్, ఓకేనా? తర్వాత అండ్ సింగర్. బట్ నాట్ నెసరీ ద సేమ్ ఆర్డర్. వీళ్ళు కూడా ఇట్లా సేమ్ ఆర్డర్లు లేరు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొఫెషన్ ఉంది, కానీ అది ఏంటో మనకు తెలియదు. ఇప్పుడు మనం దాన్ని అరేంజ్ చేయాలి. ఎవరు ఏ ప్రొఫెషన్ లో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు అనేది మనం అరేంజ్ చేయాలి. ఇప్పుడు అదే మనం చేయాల్సినటువంటి ఆన్సర్. ఇప్పుడు ఓకేనా? చూడండి, నేను ఆల్రెడీ మీకు ఏం చెప్పినా, క్వశ్చన్ చదువుతూనే ఇక్కడ పెట్టుకోమని చెప్పినా కదా. ఇప్పుడు క్వశ్చన్ చదువుతూనే పెట్టుకుందాం. చూడండి ఒకసారి. రైట్, ఇక్కడ ఫస్ట్ పాయింట్, ఫస్ట్ కండిషన్ ఇక్కడ ఏమంటుంది? ఫస్ట్ కండిషన్ ఏమంటుందో ఒక చూడు. S is standing to the 5th position to the left of O. S is standing, మీకోసం రెండు సార్లు చదువుతున్నాను నేను, మీరు మాత్రం ఒకటేసారి క్లియర్గా అర్థమైనట్టు చదవాలి. S is standing to the 5th position, to the 5th position to the left of O. ఇక్కడ రెండు సార్లు వచ్చింది టు ద స్టాండింగ్. ఇది మలిపేద్దాం, ఇది చేద్దాం, మీకు కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి పాయింట్ సార్ క్లియర్ చూడండి. రైట్, S is standing 5th position to the left of O. ఓకి ఎడమ వైపున 5th పొజిషన్ లో ఎస్ ఉన్నాడు అంటున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము 5th పొజిషన్ లో పెట్టుకుందాం ఓని. ఇక్కడ 1 2 3 4 5 6 7 అని పెట్టినాం కదా. ఇక్కడ రాస్తున్నా నేను ఓ, ఓ, ఓకే. చూడండి, క్లియర్ చూడండి, మంచి చూడండి, చాలా ఈజీ క్వశ్చన్. ఓ 5th పొజిషన్ అంటే 1 2 3 4 5. ఇక్కడ ఎవరున్నారంట? ఎస్ ఉన్నారంట, ఎస్. ఓకే, ఓకేనా? చూడు, ఇప్పుడు ఇది అయిపోయింది. ఒకవేళ డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే రాసుకో. ఒకవేళ డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేకపోతే కనుక నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇంతకుముందు మీకు, ఆ కంపారిటివ్ నెగటివ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ రాసుకోవాలో తర్వాత పనికి వస్తాయని చెప్పాను కదా, ఇక్కడ రాసుకోవాలి. జర్నలిస్ట్ ఈజ్ స్టాండింగ్ ఎట్ ద 3rd పొజిషన్ టు ద రైట్ ఆఫ్ ఎస్. ఇక్కడ జర్నలిస్ట్ స్టాండింగ్ 3rd పొజిషన్, జర్నలిస్ట్ స్టాండింగ్ 3rd పొజిషన్ టు ద రైట్ ఆఫ్ ఎస్. జర్నలిస్ట్ ఎక్కడ ఉన్నాడంటే ఎస్ కి రైట్ సైడ్ లో 3rd పొజిషన్ ఉన్నాడంట. ఎస్ కి రైట్ సైడ్ లో 3rd పొజిషన్ లో ఎవరున్నారు? జర్నలిస్ట్ ఉన్నాడు. ఇక్కడ రాసుకో ఈ పాయింట్. ఇది ఏ పాయింట్? ఇది సెకండ్ పాయింట్ అని ఇక్కడ పెట్టుకో, మళ్ళీ క్వశ్చన్ చూడకుండా మనకు. జర్నలిస్ట్ ఈజ్ స్టాండింగ్ 3rd పొజిషన్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్. ఎస్ కి లెఫ్ట్ సైడ్, సారీ, టు ద రైట్ ఆఫ్ ఎస్. ఎస్ కి రైట్ సైడ్ 3rd పొజిషన్ లో జర్నలిస్ట్ ఉన్నాడు. ఇక్కడ రాసుకున్నాం, ఇది అయిపోయింది. నెక్స్ట్ పాయింట్ చూసాం. ఇక్కడ మనకు డైరెక్ట్ గా ఇక్కడ మనకు పొజిషన్ సెట్ కాకపోతే అక్కడ పక్కన రాసుకుందాం, తర్వాత మనకి పనికి వస్తుంది. ఆర్ ఈజ్ స్టాండింగ్ 5th పొజిషన్, ఆర్ ఈజ్ స్టాండింగ్ 5th పొజిషన్ టు ద రైట్ ఆఫ్ ఎం. చదివేటప్పుడే క్లియర్ గా అర్థం కావాలి మీకు. ఆర్ ఈజ్ స్టాండింగ్ 5th పొజిషన్ టు ద రైట్ ఆఫ్ ఎం. ఇక్కడ కూడా మనకు పని రాసుకున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్ ఈజ్ స్టాండింగ్ 5th పొజిషన్ టు ద రైట్ ఆఫ్ ఎం. ఇక్కడ ఎం కి 5th పొజిషన్ రైట్ లో ఆర్ ఉన్నాడు, ఓకేనా? ఎం కి 5th పొజిషన్ రైట్ లో ఆర్ ఉన్నాడు. ఇది ఒక పాయింట్ మనం రాసుకుంటున్నాం ఇక్కడ సింపుల్ గా. ఎం కి 5th పొజిషన్ రైట్ సైడ్ ఆర్ ఉన్నాడు, ఓకేనా? ఇది 3rd కండిషన్.
R is standing fifth position to the fifth right of M. Fifth right of M. Fifth right. ఎవరికి M కి రైట్ సైడ్ లో R ఉన్నాడు. ఇది మనం రాసుకున్నాం ఇక్కడ. ఓకేనా? ఫాలో అవుతున్నారు కదా? అర్థమవుతుందా ఏం చెప్తున్నాను నేను ఇక్కడ? చాలా క్లియర్ గా ఇక్కడ ఏముందో ఇక్కడ మనం షార్ట్ ఫామ్ లో రాసుకుంటున్నాం. రేపు మళ్ళీ మనము అన్ని కొలాబరేట్ చేయడానికి. నెక్స్ట్ చూద్దాం ఇక్కడ. Q is standing second to the left of N. Q is standing second to the left of N. ఇక్కడ అంటున్నాడు మళ్ళీ. ఇక్కడ ఏముంది? Q లెఫ్ట్ లో ఉన్నాడు. లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ లో ఎవరికి? Q is standing second to the left of N. N కి N కి సెకండ్ లెఫ్ట్ లో Q ఉన్నాడు. నేను అలా డైరెక్షన్ కూడా రాసుకుంటాను ఇక్కడనే, కన్ఫ్యూజ్ కావద్దని చెప్పి. నెక్స్ట్ పాయింట్, ఇంజనీర్ ఈజ్ స్టాండింగ్ ఎట్ ద సెకండ్ పొజిషన్ టు ద లెఫ్ట్ ఆఫ్ P. సేమ్ మళ్ళీ P కి లెఫ్ట్ సైడ్, P కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఎవరున్నారంట? ఇంజనీర్ ఉన్నారంట. ఇంజనీర్ అని రాసుకున్నా ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇంకా నెక్స్ట్ పాయింట్ చూస్తున్నాం మనం. ఇక్కడ ఫిఫ్త్ పాయింట్ కూడా రాసుకున్నాం. మళ్ళీ సిక్స్త్ షార్ట్ చేసుకుంటున్నా వీటిని నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తా ఇప్పుడు మళ్ళీ. సిక్స్త్, 3 persons ఆర్ స్టాండింగ్ బిట్వీన్ ఇంజనీర్ అండ్ సింగర్. ఇక్కడ చూడు, ఇంజనీర్ మరియు సింగర్ మధ్యలో ముగ్గురు ఉన్నారు. సింగర్ అనుకో, ఓకేనా? సింగర్ షార్ట్ ఫామ్ లో రాసుకోవచ్చు. నెక్స్ట్, క్లర్క్ ఈజ్ టు ద ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఇంజనీర్. ఇంజనీర్ కి ఇమ్మీడియట్ లెఫ్ట్ లో ఎవరున్నారు? ఇంజనీర్ కి ఇమ్మీడియట్ లెఫ్ట్ లో ఎవరున్నారు? క్లర్క్ ఉన్నాడు. ఇంజనీర్ కి ఇమ్మీడియట్ లెఫ్ట్ లో ఎవరున్నారు? ఇంజనీర్. ఇమ్మీడియట్ లెఫ్ట్ క్లర్క్ ఉన్నాడు. ఓకేనా? ఇమ్మీడియట్ లెఫ్ట్. ఓకే, ఇక్కడ ఏం రాసుకోలేదు. ఏం రాయాలంటే ఇమ్మీడియట్ లెఫ్ట్ అని అర్థం. క్లర్క్ ఈజ్ ద ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఇంజనీర్. బిజినెస్ మ్యాన్ ఈజ్ టు ద ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ మేనేజర్. మేనేజర్ కి ఇమ్మీడియట్ రైట్ లో బిజినెస్ మ్యాన్ ఉన్నాడు. ఇది మనకి ఇచ్చిన డాటా అబ్బా. ఇదేంటి మనకి ఇచ్చినటువంటి డాటా. ఇది మన క్వశ్చన్తో పని లేదు. ఇక క్వశ్చన్తోని మనకు పనే లేదు. ఉందా పని ఏమైనా క్వశ్చన్తో? లేదు. కాబట్టి క్వశ్చన్ నేను డిలీట్ చేస్తున్నా. మీరు క్వశ్చన్ చూస్తే భయపడుతున్నారు కాబట్టి. సో చూడు, ఇప్పుడు క్వశ్చన్తో పని లేదు. అలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మనము పెట్టుకున్నాం. ఇక్కడ చూడు, ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ ఆన్సర్ చేయాలి మనం. ఓకేనా? ఇన్ఫర్మేషన్ లో ఫస్ట్ మనకి ఇచ్చాడు ఓ కి 1 2 3 4 5. ఫిఫ్త్ ఓకి ఫిఫ్త్ పొజిషన్ లో లెఫ్ట్ డైరెక్షన్ లో ఎస్ ఉన్నాడు అన్నాడు. ఇక్కడ మనం రాసుకున్నాం. తర్వాత మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇది మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఇక్కడ మళ్ళీ మంచిగా రాస్తుంది చూడండి. సెకండ్ కండిషన్ వారు ఏం చెప్పారంటే, సెకండ్ కండిషన్ ఎస్ కి థర్డ్ రైట్ లో జర్నలిస్ట్ అన్నాడు. ఎస్ కి థర్డ్ రైట్ లో, థర్డ్ రైట్ ఎవరున్నారు? జర్నలిస్ట్ ఉన్నాడు. సెకండ్ కండిషన్. షార్ట్ ఫామ్ రాసుకుంటున్నాం మనం, ఎందుకంటే ఆన్సర్ చేయాలంటే కంపల్సరీ. ఇది మొత్తం క్వశ్చన్ చూస్తే భయపడతా ఉంటాం, టెన్షన్ పడతా ఉంటాం. థర్డ్ కండిషన్ ఏముంది? ఇక్కడ ఎం కి ఫిఫ్త్ రైట్ లో ఆర్ అంట. ఎం కి రైట్ సైడ్ ఫిఫ్త్ పొజిషన్ లో ఆర్ ఉన్నాడు. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పిండు ఆల్రెడీ మనకు. తర్వాత క్యూకి అంటే ఎన్ కి సెకండ్ లెఫ్ట్ లో ఎన్ కి సెకండ్ లెఫ్ట్ లో ఎవరున్నారు? క్యూ ఉన్నాడు. ఇది ఫోర్త్ కండిషన్. అతను మనకి ఇచ్చినటువంటి కండిషన్ మనం రాస్తున్నాం. ఫిఫ్త్ కండిషన్ ఇక్కడ ఏముంది? ఫిఫ్త్ కండిషన్ పీకి సెకండ్ లెఫ్ట్ లో ఇంజనీర్ ఉన్నాడు. పీకి సెకండ్ లెఫ్ట్ లో ఇంజనీర్ ఉన్నాడు. ఓకేనా? ఫిఫ్త్ కండిషన్ కూడా అయిపోయింది. సిక్స్త్ కండిషన్, ఇంజనీర్ సింగర్ మధ్యలో ముగ్గురు ఉన్నారంట. సిక్స్త్ కండిషన్, ఇంజనీర్ మరియు సింగర్ కి మధ్యలో ముగ్గురు ఉన్నారంట. ఓకే, ఫైన్, వెరీ గుడ్, బాగుంది. తర్వాత నెక్స్ట్ కండిషన్ ఏంటంటే, సెవెంత్ కండిషన్, సి ఎవరికి ఉన్నారో ఇంజనీర్ కి ఇమ్మీడియట్ లెఫ్ట్ లో ఉన్నాడంట. సి ఇంజనీర్ కి ఇమ్మీడియట్ లెఫ్ట్ లో ఉన్నాడంట. ఓకే, ఎం లాస్ట్ కండిషన్ ఏముందంటే, ఎం కి రైట్ సైడ్ లో బిజినెస్ మ్యాన్ ఉన్నాడంట. రైట్ సైడ్, ఇమ్మీడియట్ రైట్ సైడ్ లో బిజినెస్ మ్యాన్ ఉన్నాడు. ఇది మనకి ఇచ్చినటువంటి అతని డాటా.
ఈ డేటాను మనం అలా పక్కకు చిన్న చిన్నగా రాసుకోవాలి. నేను బోర్డులో మీకు అర్థం కావాలి పెద్దగా రాస్తున్నా. దీని ప్రకారంగా ఇప్పుడు మనం దీన్ని క్లియర్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇదే కండిషన్ ఇక్కడ రాస్తున్నా, మీకు కొంచెం క్లియర్ ఉండాలని పైన రాస్తున్నా. ఇక్కడ 1 1 2 3 4 5 లో ఎస్ వచ్చేసింది. ఓకేనా? చలో, ఇది ఫస్ట్ కండిషన్ మనం డైరెక్ట్ గా ఇంప్లిమెంట్ అయింది, పెట్టేసినాం మనం. ఏమన్నాడు? ఓకి ఎడమ వైపు నార్త్ డైరెక్షన్ చెప్పాడు కాబట్టి మనం నార్త్ డైరెక్షన్ లో ఆల్రెడీ పెట్టుకున్నాం. మనకు తెలుసు నార్త్ డైరెక్షన్ ఉంటే గనక మన కుడి వైపు రైట్ సైడ్ అవుతుంది, ఎడమ వైపు లెఫ్ట్ సైడ్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ కండిషన్ లో ఇచ్చేసిండు. ఫస్ట్ కండిషన్ ఏమి ఇచ్చిండు? ఓకి ఎడమ వైపున 5వ పొజిషన్ లో ఎస్ అన్నాడు. ఓ ఎడమ వైపుకి ఇటు వస్తుంది, ఎడమ వైపుకి ఇటు వస్తుంది. ఇది ఎడమ వైపు, ఇటు లెఫ్ట్, ఇటు మనకు రైట్. మనకు తెలుసు ఆల్రెడీ ఇది, అయినా కూడా మీకు కొంచెం క్లియర్ గా ఉండాలని రాస్తుంది ఇక్కడ. ఇటు లెఫ్ట్, ఓకి 5th పొజిషన్ లో ఎస్ వచ్చేసాడు. ఓకేనా? అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకు అసలు ఇక్కడ ఎవరిని ఏం పెట్టాలో మనకు అర్థమవుతలేదు. ఈ కండిషన్ చూస్తేనేమో అసలు దీనికి దానికి సంబంధం లేనట్టుగా ఉంది. ఏది ఎక్కడ ఫిక్స్ చేయాలో అర్థమవుతలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తామంటే ఒకసారి మనసు పెట్టి వినండి. ఫస్ట్ ఆల్రెడీ ఇక్కడ మనకు 1 2 3 4 5 6 పొజిషన్స్ ఫిక్స్ అయిపోయినాయి. ఇంకా మిగతా ఒక్క పొజిషన్ ఉంది. అయితేనేమో ఇక్కడ రావచ్చు, అయితేనేమో ఇక్కడ రావచ్చు ఆ పొజిషన్. ఇలాంటి టైంలో మరి ఇప్పుడు ఎవరిని మనం ఇక్కడ యాడ్ చేయాలి ఫస్ట్ అని మనం ఒకసారి ఆలోచిస్తే, మీరు చేయాల్సిన పని ఏంటంటే ఎక్కువ మందికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడైతే వస్తుందో, ఎక్కడైతే వస్తుందో డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ అంటే సెకండరీ ఇన్ఫర్మేషన్, ఇది సెకండరీ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం తీసుకుంటున్నాం. ఇక్కడ ఎంకి 5th పొజిషన్ లో రైట్ సైడ్ ఆర్ ఉందంట. ఇప్పుడు ఒకసారి ఇక్కడ నుంచి మనం కండిషన్ చేసుకుంటూ పోదాం. ఇప్పుడు సెకండ్ కండిషన్ ఏముంది మనకు? ఎస్ కి 3rd పొజిషన్ రైట్ సైడ్ జర్నలిస్ట్, ఎస్ కి 1 2 3 జర్నలిస్ట్. అయిపోయింది, ఖతం. ఇది అయిపోయింది, కొట్టేసేయి. అయిపోతే కనుక ఇట్లా కొట్టేసేయి, ఇట్లా కంప్లీట్ అయిపోయింది అని చెప్పి నీకు అర్థమవుతుంది. 3rd కండిషన్ ఏముంది? ఎంకి 5th పొజిషన్ రైట్ సైడ్ ఆర్ ఉందంట. ఇప్పుడు ఇక్కడ రావచ్చు ఎమ్, లేదా ఇక్కడ రాదు, ఆల్రెడీ ఉంది. ఇక్కడ రావచ్చు ఎమ్, ఇక్కడికి వస్తే మనకు 5th పొజిషన్ లో ఆర్ ఉండాలి. ఇక్కడికి వచ్చింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చింది అనుకో, ఒకటేమో ఇక్కడ రావచ్చు. ఓకేనా? ఇంకొకటి ఇక్కడ కూడా రావచ్చు. ఇక్కడ వచ్చింది అనుకో ఎమ్, ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5, ఇక్కడ ఇంకొక ఆర్ రావచ్చు. ఇది ఒక కండిషన్. ఓకేనా? ఒక పాసిబిలిటీ వస్తుంది మనకి. ఇప్పుడు ఇక్కడ ఒకవేళ ఎమ్ వచ్చింది అనుకో 1 2 3 4, ఇక్కడ రాదు. ఎందుకంటే మనకు ఒకటే ఇక్కడ పెరగవచ్చు, అంతకంటే ఎక్కువ పెరగడానికి లేదు. ఇటైనా ఒకటి పెరగాలి, అటైనా ఒకటి పెరగాలి. కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే ఇంకొక కండిషన్ మీకు వేస్తున్నా. ఇంత పెద్ద ప్రాబ్లమ్కి జస్ట్ 2 కండిషన్లు ఇక్కడ వేసుకుంటూ కొట్టుకుంటూ పోవద్దు. సింపుల్ గా ఇక్కడ మనం సేమ్ కండిషన్ ఇంకొక పాసిబిలిటీ ఉంది కాబట్టి ఇక్కడ ఒక పాసిబిలిటీ రాసుకుందాం. ఫస్ట్ ఎస్ ఉంది, 1 2 3 4 క్యూకి, ఓకి 5th పొజిషన్ లో ఎస్ వచ్చింది మనకు లెఫ్ట్ సైడ్, కాబట్టి పెట్టుకున్నాం. ఇప్పుడు నేను ఏం చేసిన అంటే ఎమ్ని ముందు పెట్టిన యాడ్ చేసిన. ఎమ్ని ఇక్కడ యాడ్ చేస్తే 1 2 3 4 5th పొజిషన్ లో ఏమొస్తుంది? ఆర్ వస్తుంది. ఇక్కడ క్లియర్ కదా మీకు అందరికి? ఇప్పుడు ఇక్కడ ఏం యాడ్ చేద్దాం? రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇది ఫస్ట్ పాసిబిలిటీ, ఇది సెకండ్ పాసిబిలిటీ. ఎందుకంటే ఎక్కడైనా యాడ్ చేయొచ్చు అన్నప్పుడు మనం ముందు నుంచి చూసుకుంటూ పోతున్నాను నేను. ఇక్కడ చూసుకుంటే యాడ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ పాసిబిలిటీ. తర్వాత ఇక్కడ ఎస్ ఉంది, ఆల్రెడీ యాడ్ కాదు, ఇక్కడ యాడ్ అవుతుంది సెకండ్ పాసిబిలిటీ. 3rd లో అవుతలేదు కాబట్టి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి మనకు. ఈ 2 పాసిబిలిటీస్ లో ఆన్సర్ అయిపోతుంది. ఇప్పుడు ఎమ్ని ఇక్కడ పెట్టిన 1 2 3 4, ఆర్ ఏమవుతుంది? ఇప్పుడు ఇక్కడ అవుతుంది ఆర్. ఓకేనా? ఆర్ ఇక్కడ అవుతుంది ఇప్పుడు. చలో, ఇంకా ఇటువైపు ఏం లేదు. ఇక 1 2 3 4 5 6 7 క్లియర్. 1 2 3 4 5 6 7 క్లియర్. ఎస్ కి 3వ రైట్ సైడ్ జర్నలిస్ట్ ఉన్నాడు. ఎస్ కి 3వ స్టార్ 1 2 3, ఇది జర్నలిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ జర్నలిస్ట్ ఇక్కడ. ఓకేనా? ఇక్కడ వరకు క్లియర్, మనకు మొత్తం డేటా క్లియర్ ఉంది. అయిపోయినాయి కనుక తీసేద్దాం, మనకు కన్ఫ్యూజ్ రాకుండా. చాలా జాగ్రత్తగా వినండి, మంచి క్వశ్చన్. ఇది కూడా అయిపోయింది, ఇది కూడా తీసేస్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి సార్ అంటే, నెక్స్ట్ సేమ్ మనం చూద్దాం ఒకసారి. నెక్స్ట్ 4th కండిషన్ మనకి ఇక్కడ ఇస్తుంది. 4th కండిషన్ ఏమంటుందంటే ఎన్కి 2వ పొజిషన్ లెఫ్ట్ సెకండ్ పొజిషన్ క్యూ ఉంది. ఎన్కి సెకండ్ పొజిషన్ క్యూ ఉందంట. అంటే ఇక్కడ ఎన్ సెకండ్ పొజిషన్ క్యూ, ఇక్కడ మాత్రమే మనకు అవకాశం ఉంది, ఇంకెక్కడ కూడా అవకాశం లేదు. ఎందుకంటే లెఫ్ట్ సెకండ్ పొజిషన్ లో క్యూ ఉండాలి. సేమ్ డైరెక్షన్ ఇక్కడ నేను పెట్టాను ఆల్రెడీ. ఇక్కడ క్యూ, ఇక్కడ ఎన్, లెఫ్ట్ సెకండ్ డైరెక్షన్ కాబట్టి ఇక్కడ సేమ్ ఇక్కడ కూడా యాడ్ కావచ్చు.
ఎన్ ఇక్కడ క్యూ రావచ్చు. ఓకే, అది కూడా మనం సెట్ చేసుకున్నాం. ఇది కూడా అయిపోయింది. చూడండి ఎంత ఈజీ అయిపోతుందో, ఎంత ఈజీ అయిపోతుందో చూడండి ఒకసారి. నెక్స్ట్ ఒకసారి చూడండి. ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ, పీకి సెకండ్ లెఫ్ట్ లో ఇంజనీర్ ఉన్నాడంట. పీకి సెకండ్ లెఫ్ట్, మిగిలింది ఎవరిగా అందరు అయిపోయింది. ఇక్కడ పి ఓకే అయిపోయింది. పీకి సెకండ్ లెఫ్ట్ ఇంజనీర్ అంట. పీకి సెకండ్ లెఫ్ట్ ఇంజనీర్ అంటే ఎస్ ఎవరు? ఇంజనీర్. చూడండి ఆన్సర్ ఆరామ్సే మెల్లగా దిగిపోతుంది ఇట్లా. చూడు, పీకి సెకండ్ లెఫ్ట్ ఇంజనీర్. ఇక్కడ అయితే కనుక ఇతను ఇంజనీర్ అవుతున్నాడు. ఓకేనా? పీకి సెకండ్ లెఫ్ట్ ఇంజనీర్. ఓకేనా? ఫస్ట్ కండిషన్ మనం ఫిల్ఫిల్ చేసుకుంటూ పోదాం. చూడండి, పీకి సెకండ్ లెఫ్ట్ ఇంజనీర్, పీకి సెకండ్ లెఫ్ట్ ఇంజనీర్. ఇక్కడ కూడా పెట్టినా మీకోసం, చూద్దాం సెకండ్ కండిషన్ కూడా ఉంది కదా అని అంటారు కాబట్టి పెడుతున్నా. ఓకే అయిపోయింది. నెక్స్ట్, ఇంజనీర్ కి సింగర్ కి మధ్యలో ముగ్గురు ఉన్నారట. ఆల్రెడీ ఇంజనీర్ ఇక్కడ కూర్చోబెట్టినాం. 1 2 3 సింగర్. ఈ కండిషన్ లో, ఈ పాసిబిలిటీలో ఇక్కడ సింగర్ రావచ్చు. ఈ పాసిబిలిటీలో 1 2 3 ముగ్గురు ఉన్నారు అంటే ఇక్కడ ఇతను సింగర్ కావచ్చు. ఓకేనా? ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. చూడండి సింపుల్ గా, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఆరామ్గా పోతుంది క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడ సి అంటే ఇతను క్లర్క్. జాగ్రత్తగా రాసుకోవాలి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది లేకపోతే మళ్ళీ మీరు. క్లర్క్. ఇక చూడు, ఇంజనీర్ కి లెఫ్ట్ సైడ్ క్లర్క్ ఉన్నాడంట. ఇంజనీర్ కి లెఫ్ట్ సైడ్ ఎవరున్నారు? క్లర్క్. ఇతని పొజిషన్ ఫిక్స్ అయిపోయింది. ఇంజనీర్ లెఫ్ట్ సైడ్ ఎవరున్నారు? క్లర్క్. ఇతని పొజిషన్ ఫిక్స్ అయిపోయింది. ఓకేనా? ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. చూడండి, అప్పుడు చూస్తూనే ఎంత కష్టం అనిపించింది, ఇప్పుడు చూడు ఎంత ఈజీ ఉందో. చలో నెక్స్ట్ ఇక్కడ చూడు. ఇప్పుడు మేనేజర్ ఇతను. మేనేజర్ కి రైట్ సైడ్ బిజినెస్ మ్యాన్ ఉన్నాడంట. మేనేజర్ కి రైట్ సైడ్ బిజినెస్ మ్యాన్. ఇక్కడ మేనేజర్ కూర్చున్నాడు, ఆటోమేటిక్ గా ఫిక్స్ అయిపోయాడు. ఇక్కడ బిజినెస్ మ్యాన్ కూర్చున్నాడు. మేనేజర్ రైట్ సైడ్ ఇక్కడ ఎవరు వచ్చారు? ఇక్కడ మేనేజర్ కనుక మనం ఒకరు పెట్టుకుంటే రైట్ సైడ్ ఏమొస్తుంది? ఇక్కడ రెండు ఒకసారి కూర్చుంటలే, మొదలు ఆల్రెడీ ఒకటి వచ్చింది కాబట్టి ఈ పాసిబిలిటీ రాంగ్. అంటే ఇక్కడ ఎప్పుడైతే మనం ఇక్కడ ఎమ్ని ఇటు తీసుకున్నామో ఈ రెండు పాసిబిలిటీస్ వచ్చినాయి మనకు. ఈ పాసిబిలిటీ రాంగ్ అయిపోయింది, ఈ పాసిబిలిటీ రైట్ అయిపోయింది. ఇది ఇంత క్లియర్ గా, అంత పెద్ద క్వశ్చన్ మీకు ఎంత ఈజీగా ఆన్సర్ అయిపోయిందో ఒకసారి మీరు చూడండి. అంత పెద్ద క్వశ్చన్ ఇంత ఈజీగా ఆన్సర్ అయిపోతుంది. ఇప్పుడు క్వశ్చన్ మీరు క్షుణ్ణంగా చదవాలి. ఇక్కడ మీకు ఇంపార్టెంట్, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, నోట్ తీసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ ని, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ని పర్ఫెక్ట్ గా రీడ్ చేయాలి. క్వశ్చన్ ని ఎప్పుడు కూడా జాగ్రత్తగా చదవాలి. రెండో పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, క్వశ్చన్ ని చదివిన తర్వాత డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైతుందో, డైరెక్ట్ ఇన్ఫో ఏదైతుందో అది యాడ్ చేసేయాలి వెంటనే, ఇక్కడ ఆన్సర్ లో యాడ్ చేసేయాలి. మూడో పాయింట్, సెకండరీ ఇన్ఫర్మేషన్ లేదా కంపారిటివ్ ఇన్ఫర్మేషన్ లేదా నెగటివ్ ఇన్ఫర్మేషన్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వస్తే ఏం చేయాలంటే ఇలా పక్కకు చిన్నగా రాసుకోవాలి. ఓకేనా? ఓకి లెఫ్ట్ సైడ్ 5వ పొజిషన్ లో, లెఫ్ట్ సైడ్ 5వ పొజిషన్ లో ఎం అని చెప్పింది ఇక్కడ. అదే మనకు కీ పాయింట్ అయిపోయింది ఇక్కడ. ఆ కీ పాయింట్ తోనే ఆన్సర్ మొత్తం కొట్టేసినాం మనం. ఇలా వచ్చినప్పుడు సైడ్కి వేసుకొని చిన్నగా రాసుకోవాలి, ఆ కండిషన్ నంబర్ వేసుకొని. అలా కండిషన్స్ వేసుకొని, ఆ కండిషన్స్ తర్వాత మనము ఆ కండిషన్స్ ని, అక్కడ కండిషన్స్ పక్కకు ఉంటాయి, ఆ కండిషన్ చూసుకుంటే ఇక్కడ యాడ్ చేస్తాం. ఆ కండిషన్ చూసేటప్పుడు దేన్ని ముందు యాడ్ చేయాలి సార్ అంటే, ఎక్కువ మంది గురించి మనకు తెలియపరిచేటువంటి ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఎక్కువ మంది గురించి తెలియపరిస్తే మిగతాదంతా క్లియర్ అయిపోతుంది మనకు. కాబట్టి ఎక్కువ మంది గురించి తెలియపరిచే ఇన్ఫర్మేషన్ ముందుగా తీసుకోవాలి. అది అయిపోయింది అనుకో, దాన్ని కట్ చేసేసి ఆ తర్వాత ఎక్కువ మంది గురించి చెప్పే ఇన్ఫర్మేషన్ ఏదో ఆ యొక్క కండిషన్స్ లెక్క ప్రకారంగా ఇస్తా ఉంటాడు కండిషన్ అతను. ఆ కండిషన్ ప్రకారంగా మనము వాటిని కట్ చేసుకుంటూ పోవాలి. అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇక్కడ యాడ్ చేసుకుంటూ పోవాలి, అంతే. కానీ ఇది చేసేటప్పుడు ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి. నువ్వు ఫోన్ పక్కకు పెట్టుకొని వాళ్ళు ఫోన్ చేస్తుంటే, వీళ్ళు ఫోన్ చేస్తుంటే వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటా, లేకపోతే ఏదో అటుపోయి ఇటుపోయి పని చేసుకుంటా కాదు. ఇది ఒకసారి క్వశ్చన్ స్టార్ట్ చేసినామంటే నీ మైండ్ మొత్తం దాంట్లో అప్లై కావాలి. అక్కడ బట్టి పడితే రాదు ఇది. ఎందుకంటే కండిషన్స్ మారుతూ ఉంటాయి, క్వశ్చన్ మారుతూ ఉంటుంది. నీకు కాన్సెప్ట్ మాత్రమే నీకు గుర్తుకుంటుంది తప్ప క్వశ్చన్స్ మారుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు. మరి క్వశ్చన్స్ మారుతూ ఉంటే నీకు ఒక కాన్సెప్ట్ గట్టిగా పట్టుకుంటే, ఇలా నేను చెప్పినటువంటి ముఖ్యమైన విషయాలు చదవడం కానీ, డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేయడం కానీ,
ఇది కానీ కంపల్సరీ చేసుకోవాలి. ఇది కొంత స్టాండర్డ్ క్వశ్చన్స్ మనం ఇక్కడ రావడం జరిగింది. బేసిక్ క్వశ్చన్స్ లో మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటి? డైరెక్షన్స్ మంచిగా మనకు పర్ఫెక్ట్ గా తెలిసి ఉండాలి. అతను కనుక నార్త్ డైరెక్షన్ లో ఫేస్ చేస్తే అతనికి ఈస్ట్ డైరెక్షన్ కుడి అవుతుంది, అతనికి వెస్ట్ డైరెక్షన్ ఎడమ అవుతుంది, లెఫ్ట్ అవుతుంది, ఈస్ట్ డైరెక్షన్ రైట్ అవుతుంది. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అదే కనుక అతను తూర్పు వైపు ఫేస్ చేసి ఉంటే, ఈస్ట్ సైడ్ డైరెక్షన్ చేసి ఉంటే అతనికి సౌత్ డైరెక్షన్ ఏమో రైట్ అవుతుంది అతనికి. ఓకేనా? అతనికి నార్త్ డైరెక్షన్ ఏమో లెఫ్ట్ అవుతుంది. ఇది ఈ పాయింట్ బేసిక్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఇవేమో మనకు ముఖ్యంగా మనము ఇదైతే ఆల్రెడీ బేసిక్ గుర్తు అయిపోతుంది మనకు ఆల్రెడీ. ప్రాక్టీస్ మేక్స్ యూ పర్ఫెక్ట్. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ మీరు మంచిగా పర్ఫెక్ట్ గా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇది మనం చూసినటువంటి ఒక స్టాండర్డ్ క్వశ్చన్. ఓకేనా? ఇంకో క్వశ్చన్ మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. లాస్ట్ క్వశ్చన్, అది కూడా ఎక్సలెంట్ క్వశ్చన్ ఉంటుంది. సో చూస్తే మీకు అర్థమవుతుంది. దీన్ని నెక్స్ట్ లెవెల్ మనం ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ లో ఒకసారి చూద్దాం. ఓకేనా? చలో, 4th క్వశ్చన్ ఒకసారి చూడండి. ఓకే, ఇక్కడ క్వశ్చన్ చూస్తేనేమో ఇంత పెద్దగా ఉంది, చూడంగానే అమ్మ నాయన అని అనుకోవద్దు, సింపుల్ అయిపోతుంది. చూడండి, ఇది 12 పీపుల్, 12 మందికి సంబంధించినటువంటి క్వశ్చన్. ఇది భయపడొద్దు, అన్ని మీకు కావాలని ఇస్తున్నా. హై స్టాండర్డ్ క్వశ్చన్. 12 పీపుల్ ఆర్ సిట్టింగ్ ఇన్ 2 ప్యారలల్ రోస్. ఓకేనా? 2 రోస్ సంబంధించినటువంటి ఈ క్వశ్చన్ ఇట్లా వస్తుంది. ఓకేనా? 12 మంది 2 ప్యారలల్ వరుస క్రమాలలో కూర్చున్నారంట. వాళ్ళు 2 ఎదురెదురు వరుస క్రమాలలో కూర్చున్నారంట. కంటైనింగ్ 6 పీపుల్ ఈచ్. 6 పీపుల్ ఈచ్. చదువుకుంటూనే నేను రాసుకోమని చెప్పిన కదా. చూడు, 1 2 3 4 5 6. మళ్ళీ ఇక్కడ 1 2 3 4 5 6. 2 ప్యారలల్ లైన్స్ తీసుకున్నాం. 6 పీపుల్ ఒక్కొక్క దాంట్లో వచ్చిర్రు. 12 మంది కౌంట్ కరెక్ట్ సరిపోయింది. ఇన్ ఏ సచ్ ఏ వే ఈక్వల్ డిస్టెన్స్ బిట్వీన్ అడ్జసెంట్ పర్సన్. ఇప్పుడు వీళ్ళ మధ్యలో సేమ్ డిస్టెన్స్ ఉండాలి. సేమ్ ఇన్ రో 1 ABCDEF. రో 1 కనుక మనకు ABCDEF అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇది రో 1, ఇదేమో రో 2. ఇక్కడ ABCD E and F రాస్తాం. ఇక్కడేమో ఆర్ సీటెడ్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేసింగ్ సౌత్ డైరెక్షన్. వీళ్ళందరంట ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ప్రశ్న. సౌత్ డైరెక్షన్ లో వీళ్ళున్నారు, వీళ్ళేమో నార్త్ డైరెక్షన్ లో ఉన్నారు. నార్త్ డైరెక్షన్, వీళ్ళేమో సౌత్ డైరెక్షన్, అంటే ఆపోజిట్ డైరెక్షన్లలో వీళ్ళు కూర్చొని ఉన్నారు. ఓకేనా? సౌత్ డైరెక్షన్. ఇన్ రో 2 PQRST అండ్ U. ఇక్కడ PQRST అండ్ U ఆర్ సిట్టింగ్ అండ్ ఫేసింగ్ నార్త్ డైరెక్షన్. వీళ్ళేమో నార్త్ డైరెక్షన్ ఉన్నారు. దట్ ఈస్ దేర్ఫోర్ ఇన్ ద గివెన్ సీటింగ్ అరేంజ్మెంట్ ఈచ్ మెంబర్ సీటెడ్ ఇన్ ఏ రో ఫేసెస్ అనదర్ మెంబర్ ఆఫ్ ది అదర్ రో. రో 1లో రో 2లో ఎవరైతే వ్యక్తులు కూర్చున్నారో వారిద్దరు ఒకరు అభిముఖంగా కూర్చునంట. వీళ్ళు ఇటు సైడ్ ఫేస్ చేస్తే వీళ్ళు అటు సైడ్ ఫేస్ చేశారు. ఓకేనా? వీళ్ళు ఇటు సైడ్ ఫేస్ చేస్తే వీళ్ళు ఇటు సైడ్ ఫేస్ చేశారు. ఓకేనా? అది ఇక్కడ దాకా ఇన్ఫర్మేషన్, క్వశ్చన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయిపోయింది. ఓకేనా? క్వశ్చన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ దాకా అయిపోయింది మనకు. ఇప్పుడు కండిషన్స్ ఇక్కడ ఇస్తున్నాడు చూడండి. కండిషన్ ప్రకారంగా P సిట్స్ థర్డ్ రైట్ ఆఫ్ S. ఇక్కడ ఏమన్నాడు? P సీటెడ్ థర్డ్ రైట్ ఆఫ్ P సిట్స్ థర్డ్ రైట్ ఆఫ్ S. ఇది మీకు అర్థం కావాలని ఇట్లా నంబర్ ఆల్రెడీ ఇక్కడ 6 చూపించా. ఇప్పుడు మీరు ఫస్ట్ ఇది మీరు వేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మనం ఇప్పుడు 2 రోస్ ఉన్నాయి, ఆపోజిట్స్ ఉన్నాయి, అర్థమైపోయింది మనకు. ఇప్పుడు ఇక్కడ నుంచి P సిట్స్ థర్డ్ రైట్ ఆఫ్ S. చూడు, ఇక్కడ S ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, ఇక్కడ S అనుకో. ఓకేనా? ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్ ఎవరంట? P. ఫిక్స్. ఇవి 2 ఫిక్స్. మొత్తం ఉన్నదే 6 ఒక లైన్లో. ఓకేనా? మొత్తం ఉన్న ఎంతమంది ఒక లైన్లో? 6 ఉన్నారు. మొత్తం ఉన్నది 6 ఒక లైన్లో. అలా 6లో 4 ఆల్రెడీ వచ్చేసింది. ఇప్పుడు అయితేనేమో పాసిబిలిటీస్ ఇటు ఇద్దరు రావచ్చు, లేకపోతే ఇటు ఇద్దరు రావచ్చు 6 కావాలంటే, లేకపోతే ఇటొకరు రావచ్చు.
ఫస్ట్ అయితే మనకు ఈ కండిషన్ ఫుల్ఫిల్ అయిపోయింది. నెక్స్ట్ నైదర్ పి నార్ ఎస్ సిట్స్ ఎట్ ఎండ్. వీళ్ళిద్దరు ఎండ్ కాదంట. వీళ్ళిద్దరు ఎండ్ కాదు అంటే మనకు క్లియర్ గా అర్థమైపోతుంది ఏంటంటే ఇక్కడ ఒకటి ఎండ్ వస్తుంది, ఇక్కడ ఒకటి ఎండ్ వస్తుంది. ఇప్పుడు ఇది మనకు క్లియర్ గా ఆరుకు సంబంధించినటువంటి పొజిషన్ మనకు వచ్చేసింది. ఆరుగురికి సంబంధించినటువంటి పొజిషన్ మనకు ఇక్కడ వచ్చేసింది. కేసు మనకు క్లియర్ అయిపోయింది ఇక్కడ. ఓకేనా? ఫస్ట్ ఇది మనకు క్లియర్ అయిపోయింది. ఓకే, ఇది రైట్. నెక్స్ట్ చూద్దాం. ఈ ఫేసెస్ ఎస్. చూడు ఇక్కడ ఈ ఫేసెస్ ఎస్ అలా చెప్పాడు కదా మనకు. ఈ ఫేసెస్ ఎస్ ఫిక్స్. ఇక్కడ ఒకటి వస్తాడు, ఇక్కడ ఒకరు వస్తారు, ఇక్కడ ఒకరు వస్తారు, పి ఆపోజిట్ ఒకటి వస్తారు, ఇక్కడ ఒకటి వస్తారు. ఈ ఫేసెస్ ఎస్. ఎఫ్ డస్ నాట్ ఫేస్ పి. పికి ఆపోజిట్ లో ఎఫ్ రాడంట. వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ పెట్టుకోండి. ఇక కింద మనము ఫిక్స్ చేస్తున్న పొజిషన్స్ పైన ఇది పెట్టుకుందాం మనం. ఏంటి? ఎఫ్ డస్ నాట్ ఫేస్ పి అంటే ఇక్కడ ఎఫ్ రాడు. ఇట్లా పెట్టుకో నీకు అర్థం కావడానికి. ఎఫ్ డస్ నాట్ ఫేస్ పి అండ్ ఎఫ్ నాట్ సిట్ ఎట్ ఎక్స్ట్రీమ్ ఎండ్. ఎండ్ లో రాడంట అంటే ఇక్కడ కూడా రాడు ఎఫ్. ఓకేనా? ఇక్కడ కూడా రాడు ఎఫ్. ఇక్కడ రాడు, ఇక్కడ రాడు, ఇక్కడ రాడు. ముగ్గురు దగ్గర రాదు. అక్కడ దాకా మనం క్లియర్ చదువుకున్నాం. ఎఫ్ ఈజ్ నాట్ అన్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ ఈ. ఈకి ఇమ్మీడియట్ నైబర్ ఎఫ్ కాదంట, ఇక్కడ కూడా కాదంట. అంటే మరి ఇక మిగిలింది ఏంటి మనకు? ఎఫ్కి సంబంధించినటువంటిది ఇక్కడ వస్తాడు ఎఫ్. ఫిక్స్ అయిపోయిందా పొజిషన్? చలో ఫిక్స్. ఇక్కడ దాకా అయిపోయింది మనకు. ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ ఈ కాదంట ఆయన. కాదంటే ఇక్కడ పెట్టుకున్నాం. ఓకేనా? ఇది ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి సౌత్ డైరెక్షన్ అని చెప్పి నేను ఇంకా తీసేస్తున్నా. ఇది ప్లేస్ లేదు కాబట్టి. ఓకే చలో. క్యూ సిట్స్ ఎట్ వన్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ ఎండ్. అంటే ఇక్కడ రెండు కేసెస్ ఉంటాయి మనకి. ఇప్పుడు క్యూ ఎక్స్ట్రీమ్ ఎండ్ ఏదో ఒక ఎండ్ లో ఉండొచ్చు. అంటే పాసిబిలిటీ ఉంది కాబట్టి ఇక్కడ రాసుకుంటున్నాం మామూలుగా. ఇక్కడ రౌండ్ చేస్తున్నా దీన్ని. రౌండ్ చేసిన అంటే ఇంకా ఫిక్స్ కాదన్నమాట పొజిషన్. కింద రాసిన అంటే ఫిక్స్ పొజిషన్ కాదు. క్యూ సిట్స్ ఎట్ వన్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ ఎండ్. ఇది రాసేసినాం ఆల్రెడీ. ఓన్లీ 2 people సిట్స్ బిట్వీన్ క్యూ అండ్ టీ. క్యూ అండ్ టీకి మధ్యలో ఇద్దరు వ్యక్తులు ఉంటారంట. క్యూ అండ్ టీకి మధ్యలో ఎంతమంది ఉంటారంట? ఇద్దరు వ్యక్తులు ఉంటారంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యూ 1 2 ఇక్కడ టీ రావచ్చు. ఇక్కడ నుంచి చూసుకుంటే మనం ఒకవేళ ఇక్కడ నుంచి చూసుకుంటే క్యూకి మధ్యలో క్యూ టీకి మధ్యలో ఇద్దరు రావచ్చు అంటారు కాబట్టి ఇక్కడ కూడా టీ రావచ్చు. అంటే ఈ కేసులోనేమో ఇక్కడ రావచ్చు, ఈ కేసులోనేమో ఇక్కడ రావచ్చు. పాసిబిలిటీస్ ఇట్లా ఉన్నాయి కాబట్టి నేను రౌండ్ చేసి కింద పెట్టుకున్నా. ఈ మధ్యలో పైన పెట్టినా అంటే ఫిక్స్ అయినట్టు పొజిషన్. కింద పెట్టుకున్నా. ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ క్యూ అండ్ టీ. ఇది కూడా అయిపోయింది. టీ డస్ నాట్ ఫేస్ ఎఫ్. టీ అంట ఎఫ్ కి ఫేస్ చేయడంట. అంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు, ఇక్కడ టీ ఆల్రెడీ ఎఫ్ కి ఫేస్ చేస్తున్నాడు. ఇక్కడ ఈ కండిషన్ అయితే కనుక టీ ఎఫ్ కి ఫేస్ చేస్తున్నాడు కాబట్టి ఈ కండిషన్ రాంగ్. ఈ కండిషన్ రాంగ్ అని మనకు అర్థమైపోయింది. రాంగ్ అని తెలిసింది కాబట్టి దీన్ని మనం తీసేస్తున్నాం. ఇప్పుడు నేను దీన్ని ఫాలో అవుతున్నాడు కదా క్లియర్ గా. ఈ కండిషన్ రాంగ్ అని మనకు తెలిసిపోయింది. ఓకేనా? అంటే ఇది ఫిక్స్ అయిపోయింది పొజిషన్. ఇక్కడ టీ వస్తాడు, ఎఫ్ కి ఆపోజిట్ రాడు కాబట్టి కండిషన్ తీసేసిన. ఇక్కడ క్యూ వచ్చేసిండు. మీరు పెన్సిల్తో చేసుకోండి. ఇది పెన్సిల్తో చేసుకుంటే బెటర్, ఎందుకంటే ఇవన్నీ మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. ఇది రాయంగానే తీసేస్తారు. ఎంత క్లియర్ అయిపోతుంది చూడు. చదువుకుంటుంటేనే అయిపోతుంది ఆన్సర్. టీ డస్ నాట్ ఫేస్ ఎఫ్ అన్నాడు. ఇక్కడ ఇప్పుడు టీ ఎఫ్ కి ఫేస్ చేస్తలేదు. ఓకే క్లియర్. ఇది కూడా క్లియర్ అయిపోయింది. 2 persons సిట్ బిట్వీన్ సి అండ్ బి. సి మరియు బికి అంటే ఇప్పుడు రో 1 గురించి చెప్తున్నాడు. సి మరియు బికి ఇద్దరు వ్యక్తులు మధ్యలో కూర్చోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇక్కడ సి పెట్టినాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వ్యక్తి, ఇక్కడ ఒక వ్యక్తి వస్తాడు. అండ్ నెక్స్ట్ ఎవరు? సి అండ్ బి. బి ఇక్కడ రావచ్చు. ఇదో కండిషన్. ఓకేనా? సి 2 persons సిట్ బిట్వీన్ సి అండ్ బి. ఇదో కండిషన్. అదేవిధంగా ఒకవేళ సిని ఇక్కడ పెడితే 1 2 ఇక్కడ బి రావాలి. ఆల్రెడీ ఇక్కడ బి రావడానికి లేదు, ఎందుకంటే ఈ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంది. ఓకేనా? ఇక్కడ సి పెడితే 1 2 ఇక్కడ బి రావాలి కాబట్టి ఇక్కడ ఫిక్స్ అయిపోయి ఉంది. ఒకవేళ ఇక్కడ ఎఫ్ ఆల్రెడీ ఉన్నది. ఓకేనా? ఇక్కడ ఒకవేళ మనం సి పెడదాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సి పెట్టినాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ సి పెడితే 2 తర్వాత బి రావాలి. ఇక్కడ పొజిషన్ లేదు కాబట్టి
ఇది మనకు సి మధ్యలో ఇద్దరు వ్యక్తులు బి వస్తుంది. కండిషన్ ఇక్కడ ఫిక్స్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ సి కన్ఫర్మ్ అయిపోయింది, ఇక్కడ బి కన్ఫర్మ్ అయిపోయింది. ఇది కూడా 2% సీట్ బిట్వీన్ సి అండ్ బి ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూడు, సి ఈజ్ నాట్ అన్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ ఈ అంట. సి ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ ఈ కాదంట. ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ ఈ కాలే, ఆల్రెడీ మనకి ఇక్కడ క్లియర్ అయిపోయింది. ఇది పొజిషన్ అనేది మనకు మంచిగా ఫిక్స్ అయిపోయింది. అండ్ ఆర్ డస్ నాట్ ఫేస్ ఎఫ్. ఆర్ ఇక్కడ రాదంట. ఆర్ ఇక్కడ రాదంటే ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది ఆర్. ఓకేనా? ఎఫ్ కి ఫేస్ చేయదని చెప్తున్నాను డైరెక్ట్. ఆర్ ఇక్కడ వస్తుంది అంటే మిగిలింది ఏంటి మనకి ఇప్పుడు ఇక్కడ యు. ఓకేనా? యు ఇక్కడ వచ్చేసింది. ఇది కూడా అయిపోయింది. ఆర్ డస్ నాట్ ఫేస్ ఎస్ అయిపోయింది. ఏ ఈజ్ నాట్ అన్ ఇమ్మీడియట్ నేబర్ ఆఫ్ సి అంట. ఏ ఇమ్మీడియట్ నేబర్ ఆఫ్ సి కాదంట. ఏ ఇమ్మీడియట్ నేబర్ ఆఫ్ సి కాదు అంటే మనకు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఏ రావడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ ఏ పెట్టామనుకో, ఇక్కడ ఏ పెడితే ఇమీడియట్ నెంబర్ ఆఫ్ సి అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మనకు ఆటోమేటిక్గా ఏ ఇక్కడ వచ్చేస్తుంది. ఓకేనా? ఏ బి సి. ఇక మిగిలినది మనకు డి. డి ఇక్కడ పెడతాం మనం. ఏ బి సి డి ఈ ఎఫ్. ఇలా ఇక్కడ పొజిషన్ ఫిక్స్ అయిపోయినాయి. ఇక్కడేమో మనకు ఆల్రెడీ ఇక్కడ మనకు ఇది. ఓకేనా? ఆర్ ఇక్కడ చెప్పాడు కదా, ఆర్ డస్ నాట్ ఫేస్ ఎఫ్. ఇక్కడ పెడితే ఆర్ రాదు కాబట్టి మనము ఇక్కడ ఆర్ పెట్టేసినాం. ఓకేనా? ఇంతకుముందు ఇది ఎఫ్ అని వేసినా, ఇక్కడ ఆర్. ఓకే, ఆర్ఎస్టియుపిక్యూ. ఇక్కడ నీకు ఈ పొజిషన్ సెట్ అయిపోయింది. ఇక ఇవన్నీ కూడా మనకు ఫుల్ఫిల్ అయిపోయినాయి. ఎంత సింపుల్గా ఉంది చూసారా? అంటే మనం చేసుకుంటూ పోయినప్పుడు డబల్ లైన్ వచ్చినప్పుడు ఇలా ఫిక్స్డ్ పొజిషన్స్ లోపల సైడ్ రాసుకోవాలి. వీరందరూ కూడా ఇటు ఫేస్ చేశారు, వీళ్ళు ఇటు ఫేస్ చేశారు, వీళ్ళందరూ ఇటు ఫేస్ చేశారు, ఆపోజిట్ లో ఉన్నారు. ఇక వాడు ఎన్నైనా క్వశ్చన్ అడుక్కొని, ఆర్కు సెకండ్ రైట్ లో ఉన్న వ్యక్తి ఎవరు అని అడగని, ఎస్ కి సెకండ్ రైట్ లో ఉన్న వ్యక్తి ఎవరు అని అడగని, రెండు మూలలకు ఎవరున్నారని అడగని, క్యూకి ఆ కర్ణంలో ఎవరున్నారని అడగని ఏ వచ్చేస్తాడు, లేకపోతే ఆర్ కి కర్ణంలో ఎవరున్నారని అడగని, డయాగ్నల్ టు ద ఆర్ ఎవరున్నారని అడగని, ఎలాగైనా అడగని ప్రశ్న. మీకు మాత్రం నేను ఇక్కడ మీకు మొత్తం కూడా కంప్లీట్ గా నేను మీకు ఇక్కడ కాన్సెప్ట్ నేను ఇక్కడ చెప్పేసిన. ఈ కాన్సెప్ట్ బట్టి మీరు మొత్తం కూడా మీరు ప్రశ్నలు చేసుకుంటా పోతారు. ఓకేనా? చాలా ఈజీగా అర్థమైందని అనుకుంటున్నా. మీకు చాలా పర్ఫెక్ట్ గా ఇలా మీరు కంటిన్యూ చేస్తే కనుక ఈజీగా ఆన్సర్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది మనసు పూర్తిగా దీని మీద దృష్టి పెట్టి పని చేయండి. సో నాకు తెలిసి ఈ 4 మీకు మంచిగా అర్థమైతే కనుక సీటింగ్ అరేంజ్మెంట్ లో లీనియర్ అరేంజ్మెంట్ అనేది మొత్తం కూడా మీకు వరుస క్రమాలు మొత్తం కూడా మీకు 100% మీరు పర్ఫెక్ట్ అయిపోయినట్టే. దీని మీద మీరు మోర్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఫ్లూయెన్సీ అనేది వస్తుంది. చూడగానే టక్ 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 పెట్టేయచ్చు. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి స్లోగా 1కి 2 సార్లు చెప్పుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఈ 4 క్వశ్చన్స్కి ఇంత పెద్దగా ఒక్కొక్క క్వశ్చన్ 5 మార్కులని మీకు 3 నుంచి 5 మార్కులకు ఇస్తాడు. ఇది అర్థమైందా? కాబట్టి దీన్ని చాలా దృష్టి పెట్టి మీరు పని చేయండి. ఓకే, సో ఈ క్వశ్చన్స్ మీకు నచ్చినట్టయితే కనుక ఇంకా మీకు రాబోయే టైంలో మీకు వేరే వేరే అరేంజ్మెంట్స్ లో కూడా సర్కులర్, ఇంకా వేరే వేరే స్క్వేర్, రెక్టాంగులర్, ఇలా చతురస్ర ఆకారంలో టేబుల్ మీద కూర్చున్నప్పుడు ఎలా ఉంటది అని చెప్పి అడుగుతారు. ప్లాట్లు ఒకవేళ ఒక ప్లాట్లు ఒక దగ్గర ఒక వెంచర్ చేశారు, ఆ వెంచర్ లో ప్లాట్లు ఈ విధంగా అమర్చబడి ఉన్నాయి. ఆ ప్లాట్లలో ఏ ప్లాట్ పక్కకు ఏ ప్లాట్ వచ్చింది, ఆ ప్లాట్లలో డైరెక్షన్స్ ఇస్తాడు. ఈస్ట్ ఫేసింగ్ డైరెక్షన్ లో ప్లాట్లు ఉన్నాయి, ఇలా రకరకాలుగా ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు ఏది ఇచ్చినా కూడా మీరు కావాల్సింది ఏంటంటే కాంటెంట్ ఏముందో మీరు చూసుకుంటారు, దాన్ని బట్టి మీరు ఇక్కడ అమర్చుకుంటారు. ఇచ్చినటువంటి కండిషన్స్ మొత్తాన్ని అప్లై చేసుకుంటూ, కండిషన్స్ మొత్తం కూడా అప్లై కావాలి, కంపల్సరీ అప్లై చేసుకుంటూ మీరు యొక్క సీటింగ్ అరేంజ్మెంట్ లో మీరు ఈజీగా మీరు ప్రశ్నలు చేసుకోవచ్చు. సో నిజంగా మీ అందరికి నిజంగా ఇది నచ్చినట్టయితే, దీనివల్ల మీకు ఉపయోగం ఉంటే, ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఎక్కడ ఏ తెలుగు రాష్ట్రాలలో మీకు ఎంతమంది ఫ్యాకల్టీలు మీకు చెప్పినా కూడా ఒకసారి కంపేర్ చేయండి. ఇలాంటి క్వశ్చన్స్, ఇలాంటి వేరియేషన్స్ మీకు ఒక్కొక్క దాంట్లో మీకు ఇస్తున్నామంటే అభ్యర్థులకు హై స్టాండర్డ్ లెవెల్స్ మేము పెంచాలి అనే ఉద్దేశంగా, నేను ఎస్ఐ సాధించినప్పుడు ఎంత కాంపిటీషన్ ఉండనో, ఎంత హై ఎండ్లో మేము ప్రాక్టీస్ చేసే వాళ్ళము, అలా మీకు కూడా ప్రాక్టీస్ చేయించాలనే ఉద్దేశంగానే నేను పర్సనల్గా నేను ఇంత బిజీ ఉన్న షెడ్యూల్లో కూడా మీకు ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నా. ఇంకా మీకు ఏమైనా టాపిక్స్, మీకు కష్టమైన టాపిక్స్ ఉంటే, ఇంకా మీకు ఏమైనా సరే సార్ మాకు ఇది కావాలో చెప్పండి సార్ అంటే మీరు నాకు కామెంట్ తెలియపరచండి. అదేవిధంగా ఫస్ట్ ఇచ్చినటువంటి ఏదైతే క్వశ్చన్ ఉందో, నేను మీకు ఛాలెంజ్ ఇచ్చాను ఒకటి, ఆ ఛాలెంజ్ని కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళు కామెంట్లో వాళ్ళ యొక్క ఆన్సర్ని రాయండి. ఆన్సర్లు కరెక్ట్ అయితే కనుక వాళ్ళ లోపల ఒకరిని నేను ఫ్రీ ఆన్లైన్ క్లాస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్, జై భారత్.